దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని మహాకృపలో మరలా మనము ఈ నూతన సంవత్సరంలో 2024లో మొదటి నెలలో మరలా కలిసి దేవుని స్తుతించి ఈ క్లాసెస్ని స్టడీ చేసుకోవడం మనం కొనసాగించుకుంటున్నందుకు దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరికీ మొదటిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా దేవుని యొక్క వాక్యంలో అభివృద్ధి పొందాలని, వర్ధిల్లాలని ఆశిస్తున్నాను. ఆత్మీయంగా అభివృద్ధి పొందాలని ఆశిస్తున్నాను. ఈరోజు మనము ఎందుకు బైబిల్ కాలేజీ చదవాలి అనే ఒక అంశం మీద సుమారుగా 30 ప్రశ్నలు ఉన్నాయి. వాటికి జవాబులు చూద్దాం. ఆ ప్రశ్నలు మొదటగా మీకు నేను చదివి వినిపిస్తున్నాను. ముందుగా సబ్స్క్రైబర్స్ అందరికీ నా ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్న వారు ఈ వీడియోస్ మీకు ఉపయోగకరంగా ఉన్నాయని మీరు నమ్మితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకు ఈ వీడియోస్ని పరిచయం చేయండి. వారు కూడా ఈ బైబిల్ కాలేజీ లెసన్స్ నేర్చుకోవడానికి మీరు ఒక అవకాశం కలిగించమని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన లెసన్లో వాట్ ఈజ్ బైబిల్, వాట్ ఈజ్ కాలేజ్, యూనివర్సిటీ ఆర్ అకాడమీ, what is literacy, what is education, why one have to be educated, difference between educated and uneducated, what we require through education, does the Bible an epic or else, Bible contains history, sociology, geography, culture, law, evolution and contemporary information, does any theological school mentioned in the Bible, what they have been taught there, who taught to the students, Old Testament teachings, New Testament teachings, does our Lord studied any theology, studies of the disciples, Paul's education, Lord Jesus' instructions on theological education, difference between faith and knowledge, difference between piety and education, does Moses instructed education, does Christians need biblical education, types of Bible schools, what they teach in Bible schools, what is the purpose of Bible schools, does Bible schools require to teach Bible, what are the subjects, why examinations important to Bible students, ATA, Serampore affiliations and others, why Jesus Bible College. ఈ 30 ప్రశ్నలకు షార్ట్ ఆన్సర్స్ మనం చూద్దాము. అంటే ఎలాబొరేట్గా ఆన్సర్స్ ఇవ్వడానికి సమయం సరిపోదు. యాజ్ షార్ట్ యాజ్ ఈ వీడియో నేను క్లోజ్ చేయాలనుకుంటున్నాను. గమనించండి. వాట్ ఈజ్ బైబిల్? బైబిల్ అంటే ఏమిటి? బైబిల్ అంటే గ్రంథము అని అర్థం. బిబ్లియోస్ అనే గ్రీకు పదములో నుంచి బైబిల్ అనే లాటిన్ వర్డ్ ఇంగ్లీష్లోనికి వచ్చింది. చాలా ఇంగ్లీష్ పదాలు గ్రీకులో నుంచి, లాటిన్లో నుంచి వచ్చినవే. మూల భాష గ్రీక్గా న్యూ టెస్టిమెంట్లో మనం చాలా అంశాలు చూస్తాం. బైబిల్ యాక్చువల్గా బైబిల్ అంటే గ్రంథము అని అర్థం. ఏ గ్రంథాన్నైనా బైబిల్ అనొచ్చు. గ్రీకు మత గ్రంథాలను, ఇతర గ్రంథాలను బైబిల్స్ అనేవారు. కానీ బైబిల్ అంటే కేవలము క్రిస్టియన్స్కి మాత్రమే చెందిన ఈ గ్రంథానికి వర్తిస్తుంది అని రాను రాను ఒక అలవాటుగా మారింది. యాక్చువల్గా సిస్టమేటిక్గా మనం మాట్లాడాలనుకున్నప్పుడు క్రిస్టియన్ బైబిల్ అని అనాలి. క్రిస్టియన్ బైబిల్ అంతే తప్ప బైబిల్ అంటే చాలా బైబిల్స్ ఉంటాయి. బైబిల్ అంటే మీనింగ్ ఏమిటి? గ్రంథము అంతే. క్రిస్టియన్ బైబిల్ అంటే క్రైస్తవ గ్రంథం. ఇది పరిశుద్ధ గ్రంథము అని ఈ గ్రంథానికి పేరు వచ్చింది. మొట్టమొదట ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్ వెర్షన్ ప్రింట్ చేసినప్పుడు అప్పటి వరకు క్రిస్టియన్ బైబిల్, క్రైస్తవ గ్రంథము అని ఉండే పేరుని క్రైస్తవ పరిశుద్ధ గ్రంథము,
అని మార్చారు. ఇక్కడ ఒక విషయం నేను మీకు చెప్పాలి. ఈ మాటను, పరిశుద్ధ గ్రంథం అనే మాటను చాలామంది రకరకాలుగా అర్థం చేసుకుంటున్నారు. అన్యులు కూడా క్రిటిసైజ్ చేస్తున్నారు. పరిశుద్ధ గ్రంథం అయితే అందులో వ్యభిచారానికి సంబంధించిన సంగతులు, పాపానికి సంబంధించిన సంగతులు, తప్పులు చాలా ఉన్నాయి కదా. అవి చేసిన వాళ్ళందరూ అందులో వ్రాశారు. మరి వారందరూ పరిశుద్ధ గ్రంథమైనప్పుడు వీరందరి గురించి ఎందుకు రాశారు అని చాలామంది విమర్శించడం మనం చూస్తున్నాం. గమనించండి, నేను బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్గా మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే, పరిశుద్ధ గ్రంథము అని అనకూడదు. ఎందుకంటే గ్రంథం అనేది పరిశుద్ధం కాదు. ఇది గ్రంథం అంటే కేవలము కాగితము, అక్షరాలు. కొందరు సుమారు 40 మంది రచయితలు వ్రాశారు. మరి కొంతమంది వ్రాశారు కానీ వాళ్ళ పేర్లు మనకు తెలియదు. సుమారుగా ఒక 50 మంది రచయితలు వ్రాసిన గ్రంథాలు బైబిల్లో ఉన్నాయి. 40 మంది పేర్లు మాత్రం మనకు తెలుసు, మరో 10 మంది పేర్లు మనకు తెలియదు. పరిశుద్ధ గ్రంథం అని ఎప్పుడు అంటాము? గ్రంథము పరిశుద్ధమైనప్పుడు. పరిశుద్ధ గ్రంథము అని ఈ గ్రంథానికి పేరు పెట్టి సామాన్యులకు ఈ గ్రంథం అందకుండా చేశారు. బైబిల్ చరిత్ర మీరు చదివితే, హిస్టరీ మీరు చూస్తే, ఈ గ్రంథాన్ని అద్దాల షో కేసెస్లో పెట్టి ఈ గ్రంథాన్ని టచ్ చేస్తే మహాపాపమని, స్త్రీలు అసలు ఈ గ్రంథాన్ని ముట్టుకోకూడదని, యాజకులు తప్ప సామాన్యమైన వారి గ్రంథాన్ని చదవకూడదని చాలా భయంకరమైన నిబంధనలు గతంలో మన క్రైస్తవ పెద్దలు, నాయకులు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ గ్రంథము పరిశుద్ధము, అపవిత్రమైన వాడు ముట్టుకోకూడదు, సామాన్యమైన వాడు ముట్టుకోకూడదు అని దీనికి పేరు మార్చారు. ఆ విధంగా పరిశుద్ధ గ్రంథం అని పేరు మార్చడం వల్ల కొన్ని వేల మంది శిక్షించబడ్డారు. ఈ బైబిల్ని చదవాలని ప్రయత్నం చేసి కోట్ల మందికి బైబిల్ గ్రంథం దూరమైంది. గమనించండి, గ్రంథం ఎప్పుడు పరిశుద్ధం కాదు. ఈ గ్రంథాన్ని ఎవరైనా చదవచ్చు, అన్యులు చదవచ్చు, పిల్లలు చదవచ్చు, స్త్రీలు చదవచ్చు, ఎవరైనా చదవచ్చు, ఏ రోజైనా చదవచ్చు, ఏ కాలమైనా చదవచ్చు. ఇది చదవడానికి ఇచ్చిన గ్రంథం కనుక గ్రంథం పరిశుద్ధం కాదు. గ్రంథములో చెప్పబడిన దేవుడు పరిశుద్ధుడు. గ్రంథంలో వ్రాయబడిన మనుషులు పరిశుద్ధులు కాదు. ఆదాము దగ్గర నుంచి బైబిల్ గ్రంథం ముగిసే వరకు ఉన్న వ్యక్తులు అనేక మందిని మనం చూస్తే వారు చాలా విచిత్రమైన ప్రవర్తనలు చేసినట్టు, తప్పులు చేసినట్టు, పాపాలు చేసినట్టు, పొరపాట్లు చేసినట్టు క్లియర్గా మనకు కనిపిస్తుంది. మరి వారు పరిశుద్ధులు కాదు. ప్రభువుని విశ్వసించిన తర్వాత వారు పరిశుద్ధులుగా మారారు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనము పరిశుద్ధులుగా దేవుని యొక్క కృపచేత మారు మనసు పొంది, బాప్తిసం పొంది, పాపమును విడిచిపెట్టి, పాపమును క్షమించబడి పరిశుద్ధులుగా మారాం. గతంలో కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వారు పరిశుద్ధులుగా ఎంచబడ్డారు. అంతకుముందు ధర్మశాస్త్రం లేనప్పుడు ఆయా కాలాలను బట్టి, పరిస్థితులను బట్టి పరిశుద్ధులుగా ఎంచబడ్డారు. కనుక పరిశుద్ధత అనేది అందరికీ ఒకటి కాదు. పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధత వేరు, క్రొత్త నిబంధనలో సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన పరిశుద్ధత వేరు. కనుక మనుషులు పరిశుద్ధులుగా మార్పు చెందబడతారు, పరిశుద్ధులుగా జీవిస్తారు. మారు మనసు పొందకముందు, ప్రభువుని ఎరగకముందు పాపులుగా జీవిస్తారు. మారు మనసు పొంది పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధాత్మ దేవుని కలిగి పరిశుద్ధులుగా జీవిస్తారు. పరిశుద్ధులుగా మారడానికి ఉపయోగపడే గ్రంథమే కానీ ఈ గ్రంథము పరిశుద్ధ గ్రంథము కాదు. అందువల్ల ఈ గ్రంథంలో బయోగ్రఫీస్ ఉన్నాయి. ఇది ఒక బయోగ్రఫీ గ్రంథం. యేసుప్రభువు జీవిత చరిత్ర ఉంది, ఇజ్రాయేలీల చరిత్ర ఉంది, ఇజ్రాయేలీకి ఆధారమైన మూల పురుషులు వారి చరిత్రలు ఉన్నాయి. వారు తప్పు చేస్తే తప్పని రాశారు, మంచి చేస్తే మంచి అని రాశారు. దేవుడు ప్రవక్తలకు బయలుపరిచిన అనేక విషయాలు ఆయా కాలాల్లో, ఆయా సందర్భాల్లో వారు రాసి ఉంచారు. అవన్నీ మనకు పొందుపరిచి ఈరోజుని గ్రంథంగా మనకిచ్చారు. కనుక పరిశుద్ధ గ్రంథము అనే మాట సరైంది కాదు. దేవుని గూర్చి తెలియచేసే గ్రంథము, పరిశుద్ధుడైన దేవుని గూర్చి తెలియచేసే గ్రంథం, అది దీని సరైన పేరు. పరిశుద్ధుడైన దేవుని గూర్చి
తెలియచేసే గ్రంథము. దేవుడు పరిశుద్ధుడు, దేవుని ఆత్మ కలిగిన మనుషులు పరిశుద్ధులు. అంతేగాని రాళ్ళు కానీ పుస్తకాలు కానీ ఏవి కూడా పరిశుద్ధము అవ్వవు. ఎవరైనా చదవచ్చు, ఎవరింట్లోనైనా గ్రంథం ఉండొచ్చు, ఏ సమయంలోనైనా గ్రంథాన్ని చదవచ్చు. బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్గా ఈ విషయాన్ని నేను మీకు తెలియచేయాలి. థ్యాంక్ యూ. వాట్ ఈజ్ కాలేజ్, వాట్ ఈజ్ యూనివర్సిటీ, వాట్ ఈజ్ అకాడమీ? ఈ పదాలు మీరు తరచూ వింటారు కానీ స్కూల్, వాట్ ఈజ్ స్కూల్, ఈ 4 పదాలు మీరు తరచూ వింటుంటారు కానీ దాని అర్థాలు తెలుసుకుంటే బాగుంటుందని ఇక్కడ నేను పెట్టాను. వాట్ ఈజ్ స్కూల్? స్కూల్ అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్. అంటే ఏమీ తెలియని వారికి ఒక విషయం గురించి అవగాహన కలిగించడం స్కూల్స్ చేస్తాయి. గతంలో స్కూల్ అనేవారు. యేసుప్రభు వారి కాలంలో కాలేజ్ అన్న పదము లేదు. అది కాలేజ్ అన్న పదము లాటిన్ వర్డ్లోంచి ఇంగ్లీష్లోకి వచ్చింది. కొలీజియం అనే రోమన్ పదం ఉంది కదండి, కొలీజియం. ఆ కొలీజియం అనే రోమన్ పదము కొలీగ్ అనే లాటిన్ పదంగా మారింది. ఆ కొలీగ్ అనే లాటిన్ పదము కాలేజ్గా మారింది. ఓకే, స్కూల్ అంటే ఏమిటంటే ఒక సిస్టమ్ని నేర్పించేది. అరిస్టాటిలియన్ స్కూల్ అనేవారు, ద స్కూల్ ఆఫ్ ప్లాటో స్కూల్ అనేవారు, అరిస్టాటిల్ స్కూల్ అనేవారు, స్కూల్ ఆఫ్ సోఫిస్టులు అనేవారు. యేసుప్రభు వారి కాలంలో స్కూల్స్ అనేవారు. మన ఇండియన్ ఫిలాసఫీలో కూడా ఈ స్కూల్ అనే పదాన్ని ఇంగ్లీష్ వెర్షన్స్లో మనము చూస్తాం. ద స్కూల్ ఆఫ్ చార్వాకా స్కూల్ అంటారు. స్కూల్ ఆఫ్ బుద్ధిజం అంటే బుద్ధుడు ఆలోచన విధానాలు నేర్పే స్కూల్ విధానాన్ని స్కూల్ అంటారు. స్కూల్ అంటే బేసిక్స్. ఏ బేసిక్స్? ఒక క్రొత్త ఆలోచన. ఈ పాయింట్ గమనించండి. అంతవరకు లేని ఒక క్రొత్త ఆలోచన విధానాన్ని ప్రజలకు పరిచయం చేయడానికి, నేర్పడానికి ఏర్పాటు చేయబడిన బోధన క్రమాన్ని స్కూల్ అని అంటారు. దిస్ ఈస్ ద రియల్ అబ్రివేషన్ టు ద స్కూల్. నెక్స్ట్ కాలేజ్. కాలేజ్ అంటే తెలిసిన వారు, ఒక అంశం మీద అవగాహన ఉన్నవారు కూర్చొని చర్చించుకొని మాట్లాడేది. ఇట్ ఈస్ కాలేజ్. యూనివర్సిటీ ఒక అంశం మీద ప్రపంచంలో ఎవరు ఎటువంటి వివరణ ఇచ్చారు, ఎవరి ఆలోచన ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేయడాన్ని యూనివర్సిటీలో మనం చేస్తాం. ఒక అంశాన్ని బేసిక్గా నేర్చుకునే వ్యక్తిని స్టూడెంట్ అంటాము, స్కూల్ అంటాం. బేసిక్ ఎడ్యుకేషన్ ఇచ్చే ఆ ఏరియాని ఏమంటాము, ఆ ప్రెమిసెస్ని స్కూల్ అంటాం. యూనివర్సిటీలో స్కాలర్ అంటాం. అంటే హీ కంప్లీటెడ్ హిజ్ స్టడీస్ ఆన్ ద సబ్జెక్ట్. వెన్ హీ ఎంటర్డ్ టు a school, he is a student. When he approached university and when he finished his education on the respected subject, he becomes the scholar. స్కూల్కి వెళ్ళిన వ్యక్తి స్కాలర్గా బయటకు రావాలి. అది యూనివర్సిటీ ఎడ్యుకేషన్ యొక్క లక్ష్యం. ఇక అకాడమీ. అకాడమీ అంటే గ్రీకు పదం ఇది. అకాడమీ ఒక ప్రాంగణము అంటారు. ఇందులో బిల్డింగ్స్ ఏముండవు. ఒక మాటలో చెప్పాలంటే ఆశ్రమాలు అంటాం చూసారా, గతంలో గురుకులాలు అనేవారు. అక్కడ కేవలం ఒక చిన్న షెడ్, రెస్ట్ తీసుకోవడానికి చిన్న షెడ్ మాత్రం ఉంటుంది. ఎడ్యుకేషన్ అంతా కూడా ఆరు బయటే చేస్తారు. ఈ అకాడమీలో కేవలము చదువు మాత్రమే కాదు, వ్యాపారానికి సంబంధించి, యుద్ధాలకు సంబంధించి, లేక వ్యవసాయానికి సంబంధించి, లేక ఇతర కళలకు సంబంధించి అనేక అంశాలు నేర్పిస్తూ ఉంటారు. ఈ విధంగా ఒక ప్రాంగణము, ఒక ప్రెమిసెస్ ఏర్పాటు చేసి ఆరు బయట ఈ విద్యను నేర్పే ఈ స్థలాలను అకాడమీస్ అని అంటారు. స్కూల్ అంటే ఒక
బిల్డింగ్, కాలేజ్ బిల్డింగ్, యూనివర్సిటీ బిల్డింగ్. అకాడమీలో బిల్డింగ్స్ ఉండవు. ఓపెన్ ప్రెమిసెస్లో ఎడ్యుకేషను, ఆర్ట్స్, సైన్స్, ఇంకా ఇతరమైన యాక్టివిటీస్ నేర్పిస్తూ ఉంటారు. ఇది డిఫరెన్స్. వాట్ ఈజ్ లిటరసీ? లిటరసీ, లెటర్ అంటే అక్షరము. అక్షరమును చదవగలిగిన జ్ఞానాన్ని లిటరసీ అంటారు. ఇప్పుడు నా ముందు బైబిల్ ఉంది, క్రిస్టియన్ బైబిల్. ఈ బైబిల్లో నీ ముసుగుకుండా నీ కణతలు, ఏదో పరమగీతంలో ఒక మాట ఇక్కడ నేను ఓపెన్ చేసి చూస్తే కనిపించింది. పరమగీతంలో ఒక మాట కనిపించింది. ఓకే, ఈ అక్షరాలు చదవడాన్ని లిటరసీ అంటారు. ఈ అక్షరాలు కలిగే జ్ఞానం అంటే అక్షరాలు దిద్దడము, పుస్తకాన్ని చదవడం, దాన్ని లిటరసీ అంటారు. వాట్ ఈజ్ ఎడ్యుకేషన్? ఇప్పుడు నేను ఒక మాట ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా చదివి చూపించాను. ఇది పరమగీతము. ఈ పరమగీతం గురించి చాలా విచిత్రమైన ఆలోచనలు ఉంటాయి. చాలామంది ఈ పరమగీతాన్ని యేసుప్రభువు వారికి, సొలొమోనుని యేసుప్రభువు వారికినో ఈ షూలమ్మితిని సంఘానికి పోల్చి చెప్తారు. దయచేసి అలా చెప్పకండి. అది తప్పు, పాపము. తప్పు, పాపం. ఎందుకంటే సొలొమోను గారు తను ప్రేమించిన షూలమ్మితిని వర్ణిస్తూ రాసిన గ్రంథము పరమగీతం. తెలుగులో పరమగీతం అని పెట్టారు, కానీ ఇంగ్లీష్లో సాంగ్ ఆఫ్ సాలమన్ అని ఉంటుంది. సొలొమోను గీతము అన్నారు అంతే తప్ప పరలోక గీతము, పరమగీతము కాదు. హీబ్రూ బైబిల్లో ఏముంటుంది? షిర్ హషిరిం అని ఉంటుంది. హెడ్డింగ్ అంటే గీతములలోనికి గొప్ప గీతము అని దాని భావం. షిర్ హషిరిం. దేవుడు నేర్పడానికి అనేక మందిని ఏర్పాటు చేశారు. యేసుప్రభువు వారు స్వయంగా వచ్చి పాత నిబంధనలు అనేక అంశాలను కరెక్ట్ చేసి ఆనాటి ప్రజలకు నేర్పించారు. కనుక నేర్పడము, బోధించడము అనేది యేసుప్రభువు వారు ప్రారంభించారు. ఆయన దానిని కొనసాగించమని శిష్యులకు అప్పగించారు. దానిని మేము కొనసాగిస్తున్నాం. సో టీచింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ విచ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఓకే, కనుక ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి? ఈ గీతం ఏమిటి? పరమగీతం అంటే ఏమిటి? అంటే పరమగీతం అంటే పరలోక గీతమా, పరమగీతమా? తెలుగులో పరమ అంటే గొప్ప అని మీనింగ్. ఇది 200 సంవత్సరాల క్రితము సుమారుగా ట్రాన్స్లేట్ చేసిన బైబిల్. గ్రీకులో నుంచి, హీబ్రూలో నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. అప్పుడు వాడే పదాలు బైబిల్లో మీకు చీకటి గురించి మాట్లాడుతూ ఆ చీకటి చాలా గొప్పది అని ఒక చోట కనిపిస్తుంది మత్తయి సువార్తలో. ఆ ఇల్లు పడిపోయినప్పుడు దాని పాటు చాలా గొప్పది అని ఒక ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా చూస్తాం. గొప్పది అంటే ఇప్పుడు మన దృష్టిలో ఏమిటి? వెరీ రిచ్ అని. మరి చీకటి గొప్పదేమిటి? ఇల్లు పడిపోవడం గొప్పదేమిటి? అంటే ఆ రోజుల్లో ఆ పదాలు ఉపయోగించేవారు. అంటే చాలా విపరీతమైన నష్టము, ఊహించలేని నష్టం జరిగింది అనే మాటను ఎక్స్ప్లెయిన్ చేయడానికి గొప్పది అనే మాట ఉపయోగించేవారు. ఈరోజు ఆ పదాలు వేరే అర్థంలో వాడుతున్నాం. అలాగే పరమాన్నం మనందరికీ బాగా తెలుసు. పాలు వేసి నెయ్యి వేసి చక్కగా పరమాన్నం, పాలతో చేస్తే పరమాన్నము అంటే అది పరలోకం నుంచి వచ్చిన అన్నమా, అయితే పరలోకంలో ఉన్నవాళ్ళు తినే అన్నమా? మరి బైబిల్లో మనం చూస్తే పరలోకం నుంచి వచ్చిన అన్నము అని మన్నా అని అన్నారు. అవి కేవలం గింజల్లాగానే వచ్చి పడ్డాయి. కాబట్టి తెలుగు భాషలో ఉపయోగించబడిన పదాలు ఏ విధంగా ఉపయోగించబడ్డాయి అనేది మనకి ఖచ్చితంగా తెలియాలి. ఇవన్నీ మేము మాలాంటి వాళ్ళ దగ్గరే మీరు నేర్చుకోగలరు, కానీ మరొక చోట మీరు నేర్చుకోలేరు. కనుక పరమగీతం అంటే పరలోక గీతం కాదు. పరలోక గీతం అంటే డెఫినెట్గా పరలోక గీతం అని రాస్తారు. తప్పే ఉంది అందులో? రాయడానికి భయమే ఉంది. పరలోక గీతము
అని రాయడానికి భయం లేదు. కనుక వారి దృష్టిలో పరలోక గీతం అని కాదు, పరమగీతము అంటే గీతములన్నిటిలోనికి గొప్ప గీతము అనే హర్షిర్యం అనే రియల్ ట్రాన్స్లేషన్ ఇక్కడ తీసుకొచ్చారు. కనుక దయచేసి ఈ పరమగీతము చదువుతున్న వారు గమనించండి. ఈ మాట చాలామందికి నచ్చకపోవచ్చు. పరమగీతాన్ని అద్భుతంగా బోధించేవారు ఉన్నారు, పరమగీతములోనే నిష్ణాతులైన వారు ఉన్నారు, పరమగీతమే బోధించి ప్రపంచంలో గొప్ప బోధకులను పేరు తెచ్చుకున్న వారు అందరూ ఉన్నారు. అది చెప్పేవారి విధానము, నమ్మేవారి విధానం. తప్పైతే మనకు తప్పని తెలిసినప్పుడు తప్పనే చెప్పాలి. అరే 100 మంది అంటున్నారు కదా అది రైట్ అని, మనం కూడా రైట్ అనాలి, అనకపోతే ఈ ప్రపంచంలో మనం ఉండలేము. ఓకేనా? నలుగురితో కలిసి వెళ్ళిపోవాలి, ఎవరేమనుకుంటే అదే వెళ్ళిపోవాలని అనుకుంటే మీరు ఎప్పటికీ సత్యాన్ని నేర్చుకోలేరు. ట్రూత్ అనేది దేవుడు మనకు బయలుపరిచినప్పుడు ఆ ట్రూత్ని మనము యాక్సెప్ట్ చేయాలి, నేర్చుకోవాలి. కనుక పరమగీతం అనేది సొలొమోను గారు సంఘానికి, యేసు ప్రభువు వారికి ఉద్దేశించి రాయబడిన గ్రంథము కాదు. 100% అది నిజం. తన భార్య, తను ప్రేమించిన అమ్మాయి షూలమ్మితిని ఇష్టపడుతూ తన గురించి రాసిన కావ్యం. కాబట్టి దయచేసి పరమగీతమును దేవునికి, సంఘానికి అన్వయించవద్దు. థ్యాంక్ యూ. అది పాపం అవుతుంది, తప్పు అవుతుంది. రైట్. ఇది ఎడ్యుకేషన్. ఇప్పుడు నేనంతా మీకు చెప్పాను కదా, ఇది ఎడ్యుకేషన్. లిటరసీ అంటే ఏమిటి? కేవలము చదవడం. చదివిన దారిని అర్థం చేసుకునే జ్ఞానాన్ని పొందడాన్ని, ఇవ్వడాన్ని ఎడ్యుకేషన్ అంటాం. వై వన్ హ్యావ్ టు బి ఎడ్యుకేటెడ్? ఎందుకు మనము నేర్చుకోవాలి, విద్యను అభ్యసించాలి, ఒక అంశంలో ఎందుకు మనం జ్ఞానాన్ని సంపాదించాలి? జ్ఞానము లేనివాడు నశించిపోతాడని సొలొమోను గారు చెప్తారు. నీ వెండిని, బంగారము అంతటిని అమ్మేసైనా సరే జ్ఞానాన్ని సంపాదించుకో అని సొలొమోను గారు రాసిన సామెతల్లో మనకు ఒక మాట కనిపిస్తుంది. యాక్చువల్గా 6వ అధ్యాయము 7వ అధ్యాయము అందులో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. అవి సొలొమోను గారు రాసినవి అయితే సొలొమోను గారు సొంతంగా కనిపెట్టినవి కాదు. ఈ సామెతల గ్రంథంలో 1 నుంచి 9 అధ్యాయాలు సొలొమోను గారు అప్పటికి ఆయన నేర్చుకున్నవి రాశారు. 10వ అధ్యాయము నుంచి 27వ అధ్యాయం వరకు ఆయన స్వయంగా కనిపెట్టినవి, తను అనుభవంతో తెలుసుకున్నవి రాశారు. కనుక సొలొమోను సామెతలు అనగానే మొత్తం అన్నీ సొలొమోను గారికి మీరు అడాప్ట్ చేయకూడదు. 10వ అధ్యాయం మొదటిని మీకు కనిపిస్తుంది సొలొమోను రచించిన సామెతలు అని. అక్కడ నుంచి సొలొమోను గారు రచించినవి స్టార్ట్ అవుతాయి. అలాగే 28, 29, 30 వేరెవరు రాసినవి కూడా అందులో ఉంటాయి. అలాగే మధ్యలో కూడా కొంతమంది రాసినవి ఉంటాయి. చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి. ఒకరు రాసిన దానికి మరొకరు పేరు పెట్టడం తప్ప కదా? చెప్పండి మీరు. ఎవరికి రావాల్సిన ఘనత వాళ్ళకే రావాలి కదా. అందువల్ల ఎవరు రాశారో వారిని మనము ఆనర్ చేయాలి. ఓకే. 6, 7 అధ్యాయాల్లో మనం చూస్తే జ్ఞానం గురించి మాట్లాడుతూ అంతకు ముందు ఆయన నేర్చుకున్న సామెతలు మనకి వ్రాసిపెట్టారు. అందులో ఏం రాశారు? నీ వెండి బంగారములన్నీ ఇచ్చేసైనా సరే నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకో. సో ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ద్వారానే మనము జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. భక్తితో జ్ఞానం రాదు. భక్తి వల్ల మీరు ఎంత మోకరించి ప్రార్థన చేసినా మీకు భక్తి పెరుగుద్ది. మీరు గంటల తరబడి మోకరించి ప్రార్థన చేస్తే మీరు దేవునికి దగ్గర అవుతారు, ఆత్మాభిషేకం పొందుకుంటారు, లేక ఆత్మ దేవునితో మీరు సహవాసం కలిగి ఇవన్నీ జరుగుతాయి. కానీ జ్ఞానం రాదు. జ్ఞానం అనేది మనము చదివి, చూసి, విని ఇతరుల దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. డిఫరెన్స్ మీకు అర్థమైంది కదా? రైట్. డిఫరెన్స్ బిట్వీన్ ఎడ్యుకేటెడ్ అండ్ అన్ఎడ్యుకేటెడ్. చదువుకున్న వాడికి, చదువు లేని వాడికి, అంటే విద్య కలిగిన వాడికి, విద్య లేని వాడికి తేడా ఏమిటి? మీరు ఏదైనా ఫంక్షన్ చేశారనుకోండి, వంటలు వండించాలి, భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. మరి ప్రతిరోజు ఇంట్లో మీ భార్య గారు వంట చేస్తూనే ఉంటారు కదా, అయితే మీరు అప్పుడప్పుడు వంట చేస్తుంటారు కదా, అయితే మీ ఇంట్లో పిల్లలు వంట చేస్తుంటారు కదా. మరి ప్రత్యేకించి
వంట మనిషిని ఎందుకు పెట్టుకుంటారు? మనకు ఉదయం ఎన్ని సంవత్సరాల నుంచి మన ఇంట్లో మన ఆడవాళ్ళు వండుతున్నారు. మరి ఏదైనా కార్యక్రమం రాగానే వంట మనిషిని పిలిచి వాడు కొన్ని వేల రూపాయలు ఇచ్చి మరీ వండిస్తారు. దేనికని? తేడా అర్థమైంది కదండి. ప్రతిరోజు మనం బైబిల్ చదువుతాం. ఉదయం లేచి బైబిల్ చదవనవాడు సాధారణంగా ఒక 100 మందిలో ఒక 25 మంది క్రైస్తవులు రోజు బైబిల్ చదువుతారు. కొంతమంది సంవత్సరానికి బైబిల్ కంప్లీట్ చేయాలని ఒక పోరాటంలాగా బైబిల్ కంప్లీట్ చేస్తూ ఇన్నిసార్లు కంప్లీట్ చేశారని ఒక రికార్డు బ్రేక్ చేయడం కొరకు చదువుతుంటారు. ఓకే, ఇవన్నీ పాపం మనకి నేర్పించేస్తారు మన పెద్దవాళ్ళు. ఏం చేయాలో అర్థం కాక వాళ్ళకి మనల్ని ఎలాగైనా బైబిల్ చదివించాలి, బైబిల్ చదివితే పుణ్యం వస్తుంది అన్నట్టుగా ఇన్నిసార్లు బైబిల్ మీరు కంప్లీట్ చేసేయాలని మనకి నేర్పించారు. అలా 1-2 సార్లు మాత్రం చదవండి. ఎందుకంటే బైబిల్లో ఎక్కడ ఏది ఉందో మనకి తెలుస్తుంది. అంతే తర్వాత మీరు స్టడీ చేస్తూ చదవాలి. ఒక వచనం దగ్గర మీరు ఆగి ఆ వచనాన్ని పూర్తిగా స్టడీ చేసి చదువుతుండాలి. అప్పుడు మీకు బైబిల్ అర్థమవుతుంది. అలా చదవాలంటే బైబిల్ చరిత్ర మీకు తెలియాలి, బైబిల్లో రాయబడిన వ్యక్తుల గురించి మీకు తెలియాలి, ఆ కాలంలో ఉన్న పరిస్థితులు మీకు తెలియాలి. ఇవన్నీ బైబిల్లో ఉండవు. బైబిల్ మీరు అర్థం చేసుకోవాలంటే బైబిల్కి సంబంధించిన అనేక గ్రంథాలు మీరు చదివితేనే బైబిల్ మీకు అర్థమవుద్ది, లేకపోతే అర్థం కాదు. అది నేర్చుకోవడానికే మనం బైబిల్ విద్యని అభ్యసించాలి. అన్ఎడ్యుకేటెడ్కి మనం చెప్పే అంశము అర్థం కాదు. ఎందుకంటే అతను దాని గురించి ఎటువంటి అవగాహన కలిగి లేడు. ఒక వ్యక్తి గురించి మనం చెప్తున్నాం, ఆ వ్యక్తి గురించి ఆయనకు గతంలో విని ఉంటేనే మీరు చెప్పేది అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు తెలిసిన ఒక వ్యక్తి గురించి ఇలా జరిగిందట అని ఎవరైనా మీకు చెప్పారనుకోండి, అతని గతంలో మీకు తెలుసు కాబట్టి, అతని క్యారెక్టర్ మీకు తెలుసు కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. లేదు, అసలు మీకు పరిచయమే లేని వ్యక్తి గురించి ఇలా జరిగిందట అంటే, ఎవరండి నాకేం తెలియదండి, ఏమో దాని గురించి నాకేం తెలియదంట. అంటే మీరు చెప్పిన ఒకే పాయింట్ని ఆ వ్యక్తి గురించి తెలిసిన వ్యక్తి వెంటనే అర్థం చేసుకున్నాడు. ఆ వ్యక్తి గురించి తెలియని వ్యక్తి తను అసలు ఏం అర్థం కాలేదు అతనికి. ఇదే డిఫరెన్స్ ఎడ్యుకేటెడ్కి అన్ఎడ్యుకేటెడ్కి ఉంటుంది. అన్ఎడ్యుకేటెడ్ కేవలము వాళ్ళు ఏదో మొహమాటానికి అన్నట్టు విన్నట్టుగా వింటారు. కానీ ఎడ్యుకేటెడ్ ఆలోచిస్తూ వింటారు, నేర్చుకోవడానికి వింటారు. ఎందుకంటే వారి గతంలో అనుభవం ఉంది కాబట్టి. దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఎడ్యుకేటెడ్ అండ్ అన్ఎడ్యుకేటెడ్. వాట్ వీ ఎక్వైర్ త్రూ ఎడ్యుకేషన్ ద్వారా ఏమి నేర్చుకుంటాం? మనం ఒక సబ్జెక్టు మీద అవగాహన నేర్చుకుంటాము. మనకు తెలిసినది అది ఎంతవరకు సరైంది, అవునా కాదా? మనం అనేక విషయాలు వింటాం. అనేక మంది బోధకులు మనకు బోధిస్తూ ఉంటారు, సువార్థికులు బోధిస్తూ ఉంటారు, లేక మనకి ఎల్డర్స్ మనకు చెప్తూ ఉంటారు. వారు చెప్పింది కరెక్టే కాదా? ఎలా కన్ఫర్మ్ చేసుకుంటాం మనం? మీకు ఎడ్యుకేషన్ ఆ సబ్జెక్ట్ మీద ఉంటే మీరు దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటారు, లేకపోతే ఎవరేం చెప్పినా నమ్ముతారు. డస్ ద బైబిల్ యాన్ ఎపిక్ ఆర్ ఎల్స్? బైబిల్ గ్రంథము కేవలము ఒక ఇతిహాసంలాగా, పురాణంలాగా, చారిత్ర గ్రంథమేనా, లేకపోతే ఇంకేమైనా ఉందా అంటే, బైబిల్ గ్రంథంలో బైబిల్ కంటైన్స్ హిస్టరీ, చరిత్ర ఉంది. ఆదాము గారి దగ్గర నుంచి మనం చూస్తాము, ఇజ్రాయేలు చరిత్ర వివరంగా మనం చూస్తాం, యేసు ప్రభు వారి కాలంలో వారి చరిత్ర చూస్తాం. ఇవన్నీ లింక్ అయి ఉన్నాయి. సోషియాలజీ, సమాజము ఎలా ఉండాలి, సమాజ నిర్మాణం ఎలా ఉండాలి అనే దానిని మనము చూస్తాము. మోషే గారికి ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఈ వివరాలు మనము చూస్తున్నాం. జాగ్రఫీ, అప్పటి నైసర్గిక స్వరూపం ఆ ప్రాంతంలో ఎలా ఉందని. ఎందుకంటే ఒక ప్రాంతంలో ఉన్న నైసర్గిక స్వరూపాన్ని బట్టి ఆ ప్రాంతంలో ప్రజల అలవాట్లు, భక్తి, మతాలు, విశ్వాసాలన్నీ ఉంటాయి. కనుక అది బైబిల్ గ్రంథంలో తెలియచేయబడింది. కల్చర్, సంస్కృతి ఎలా వచ్చింది, ఎలా ఉంది, ఆనాటి ప్రజల సంస్కృతి ఎలా ఉండేది అనేది మనం చూస్తాము. లా అంటే ఏది చేయాలి, చేయకూడదు, ఏది సరైంది కాదు,
అనేది తెలియచేసే చట్టాలు బైబిల్లో తెలియచేయబడ్డాయి. ఎవల్యూషన్ అంటే కాలానుగుణంగా మనుషులు ఎలా మారుతున్నారు, ఆలోచనలు ఎలా మారుతున్నాయి అనే విషయాలు మనం బైబిల్లో చదువుతాము. అండ్ కాంటెంపరీ ఇన్ఫర్మేషన్, ఈనాటికి సంబంధించిన విషయాలు ఆనాడే బైబిల్లో రాయబడ్డాయి. భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు కూడా బైబిల్లో రాయబడ్డాయి. అంటే పాస్ట్, ప్రజెంటు, ఫ్యూచరు. అలాగనే బైబిల్లో అనేక అంశాలు వ్రాయబడ్డాయి. వీటన్నిటిని మనము నిశ్చితంగా తెలుసుకుంటేనే బైబిల్ మనము అర్థం చేసుకోగలం. డస్ ఎనీ థియాలజికల్ స్కూల్ మెన్షన్డ్ ఇన్ ద బైబిల్? థియాలజీ అంటే దేవుని గురించి తెలుసుకునే శాస్త్రం. భక్తి వేరు, ఎడ్యుకేషన్ వేరు. దేవుని గురించి మీకు భక్తి తెలుసు. భక్తిలో దేవుణ్ణి ప్రార్థన చేయాలి, దేవునికి మోకరించాలి, దేవుణ్ణి విశ్వసించాలి, దేవుడు మనకి సహాయం చేస్తారు, ఇదంతా భక్తి. కానీ థియాలజీ అంటే ఏమిటి? దేవుడు ఏం చేస్తారు, అసలు ఏమిటి దేవుడు అంటే ఏమిటి? ఎందుకంటే దేవుడు ఒక శక్తి కాదు, ఒక వ్యక్తి. ఆయన నిర్ణయాలు ఎలా ఉంటాయి, ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి, ఏ సందర్భంలో ఎలా దేవుడు రియాక్ట్ అవుతారు అని మనకు తెలియకపోతే మనము దేవుని దగ్గర సరిగా మనం వ్యవహరించలేం. కనుక దేవుని గురించి మనకు తెలియాలి. ఒక ఆఫీసర్ గారి దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు ఆఫీసర్ గారి గురించి కొన్ని విషయాలు మనకు తెలియాలి. ఆయన ఏ విషయం వింటారు, ఏది వినరు, ఏది రియాక్ట్ అవుతారు, ఏది రియాక్ట్ అవ్వరు అనేది మనకి తెలియాలి. అలాగే దేవుని గురించి తెలియజేసే శాస్త్రము, తెలుసుకునే శాస్త్రం. శాస్త్రం అంటే రుజువులతో కూడుకున్న పరిశోధన అని అర్థం. అందువల్ల దేవుడి గురించి ఎవరో ఏదో చెప్తే ఊరికనే వాటిని నమ్మడం కాదు, కానీ మనకు మనం స్వయంగా వాటిని పరిశీలించి తెలుసుకోవడానికి ఉపయోగపడే శాస్త్రాన్ని థియాలజీ అంటారు. ఈ థియాలజీని గురించి నేర్పించే స్కూల్స్ ఏమైనా మనకి బైబిల్లో ఉన్నాయా, చెప్పబడ్డాయా? పాత నిబంధనలో చూస్తే ఏలియా గారి దగ్గర చాలామంది స్టూడెంట్స్ దేవుని గురించి నేర్చుకునేవారు, థియాలజీ నేర్చుకునేవారు. ధర్మశాస్త్రం కాదు. మీరు అనొచ్చు ధర్మశాస్త్రం నేర్చుకున్నారేమో. నో, ధర్మశాస్త్రం నేర్పించేది యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు, వీరు నేర్పిస్తారు. మోషే గారు యాజకులకు ఆ బాధ్యత అప్పగించారు. ధర్మశాస్త్ర గ్రంథాలు వారి దగ్గరే ఉంటాయి, గుడారంలో ఉంటాయి, వారు నేర్పించాలి. లేక వారు కొంతమందికి అథారిటీ ఇస్తారు, ఆథరైజ్ చేస్తారు. వారు మాత్రమే ధర్మశాస్త్రాన్ని నేర్పించాలి. ఏలియా గారు నేర్పించింది ధర్మశాస్త్రం కాదు, థియాలజీ. దేవుని గూర్చి ఆయన ప్రజలకు నేర్పించారు. ఆ నేర్చుకున్న వారిలో ఒక శిష్యుడి పేరు మనందరికీ తెలుసు, ఆయన ఎలీషా గారు. ఏలియా గారి తర్వాత ఎలీషా గారు బాధ్యతలు తీసుకుని నిర్వర్తించారు. అంటే చక్కని శిష్యుడిగా ఏలియా గారి దగ్గర దేవుని విషయాలు నేర్చుకున్నారు. క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి పౌలు గారు చెప్తారు, ఆయన దమస్కు వెళ్ళే మార్గంలో తను దైవ దర్శనం పొందిన తర్వాత తను ఇంటికి వెళ్ళలేదు, కానీ సినాయి పర్వతం దగ్గర ఉన్న బైబిల్ థియాలజికల్, అంటే బైబిల్ అని ఇప్పుడు మీకు అర్థం అవడం కొరకు అంటున్నాను, ఇప్పుడు బైబిల్ అన్న పదం లేదు, థియాలజీ నేర్చుకోవడానికి వెళ్ళారు. అప్పుడు బైబిల్ లేదు కదండి, బైబిల్ అన్న పదము పౌలు గారి కాలంలో లేదు, అంటే వారు ఉపయోగించలేదు, మనం ఉపయోగిస్తున్నాం. సినాయి పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ 3 సంవత్సరాల పాటు ఆయన అనేక గ్రంథాలు చదువుకున్నట్టు స్వయంగా ఆయనే చెప్తారు. అపోస్తల కార్యాల్లో మీరు ఆయన చెప్పిన మాటలు చదవచ్చు. కనుక ఆనాడు థియాలజీ నేర్పించే వ్యక్తులు ఉన్నారు, నేర్చుకోవడానికి ఆసక్తి కలిగిన వ్యక్తులు ఉన్నారు. వీరి కొరకు స్కూల్స్ ఏర్పాటు చేయబడ్డాయి. అందువల్ల థియాలజికల్ ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడూ ఉన్నది, ఈరోజు కొత్తగా దాన్ని ప్రారంభించింది కాదు. వాట్ దే హ్యావ్ బీన్ టాట్ దేర్, ఈ స్కూల్స్లో ఏమి నేర్పిస్తారు? అప్పటి కాలంలో అందుబాటులో ఉన్న ఇతర మతాలకు సంబంధించిన గ్రంథాలు, ఇతర విశ్వాసాలకు సంబంధించిన గ్రంథాలు, అలాగనే అంతకుముందు రచయితలు రాసిన గ్రంథాలు, ఇవన్నీ ఒక చోట చేర్చి
వాటన్నిటిని వివరిస్తూ ఈ స్కూల్స్లో తెలియచేస్తారు. హూ టాట్ టు ద స్టూడెంట్స్? ఎవరు పడితే వారు విద్యార్థులకు పాఠాలు నేర్పించవచ్చా? అలా నేర్పిస్తే మీరు ఆ స్కూల్స్కి మీ పిల్లల్ని పంపిస్తారా? వారు నేర్చుకున్న వారై ఉండాలి, వారికి అర్హత కలిగి ఉండాలి. గమలీయేలు గారి పాదాల దగ్గర నేర్చుకున్నానని పౌలు గారు చెప్తారు. గమలీయేలు అంటే ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు అయ్యాడంటే ఆయన చాలా విషయాల్లో స్కిల్స్ కలిగిన వాళ్ళు ఉంటారు. అలాంటి ఆయన దగ్గర నేర్చుకుంటే మ్యాక్సిమం వారి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతుంటాయి. కనుక తగిన అర్హత కలిగిన వారు మాత్రమే నేర్పించాలి. కానీ ఎవరు పడితే వారు బైబిల్ స్కూల్స్ పెట్టేసి, ఏదో డబ్బులు ఉన్నాయి కదా అని బైబిల్ స్కూల్ పెట్టి, లేకపోతే నాకు ఇంట్రెస్ట్ ఉంది అని బైబిల్ స్కూల్ పెడితే ఆ స్కూల్స్లో నేర్పించేది జ్ఞానం కాదు, భక్తి నేర్పిస్తారు. చర్చిలో నేర్పించేదే బైబిల్ స్కూల్స్లో కూడా నేర్పిస్తుంటారు చాలా చోట్ల. ఎందుకంటే వారికి బైబిల్ స్కూల్ పెట్టాలని ఆశ అయితే ఉంది, కానీ అందులో ఏం చెప్పాలనేది వారికి తెలియదు. ఎందుకంటే వారు నేర్చుకోలేదు. బైబిల్ స్కూల్స్లో నేర్చుకోని వారు, కనీసం పిహెచ్డి చేయని వారు స్టూడెంట్స్కి నేర్పించడానికి వారికి ఆ నాలెడ్జి సరిపోదు. కనుక ఏదో వారికి తెలిసిందేదో చెప్తారు. ఇందువల్ల మీరు ఎక్కువగా నేర్చుకునేది ఏమీ ఉండదు. బహుశా మీ కాలము ఎక్కువ వేస్ట్ అవుతుంది, అంతే తప్ప పెద్దగా మీరు నేర్చుకునేది ఏమి ఉండదు. గమనించండి. కనుక బైబిల్ స్కూల్స్లో నేర్పించే టీచర్స్ డెఫినెట్గా క్వాలిఫై అయ్యి ఉండాలి. ఓల్డ్ టెస్టమెంట్ టీచింగ్స్, పాత నిబంధనలు ఏమి నేర్పించారు? ధర్మశాస్త్రాన్ని మనకి నేర్పించారు. ధర్మశాస్త్రం నేర్పడానికి యోగ్యులైన వారిని తర్ఫీదిచ్చి నేర్పించారు. న్యూ టెస్టమెంట్ టీచింగ్స్, క్రొత్త నిబంధనలు యేసు ప్రభు వారే దగ్గరుండి శిష్యులకి అన్ని విషయాలు నేర్పించి మీరు మిగిలిన వారికి నేర్పండి అని పంపించారు. డస్ అవర్ లార్డ్ స్టడీడ్ ఎనీ థియాలజీ? యేసు ప్రభు వారు ఎనీ థియాలజీ చదివారా? ఎక్కడైనా చదివారా? మోషే గారు ఇచ్చిన క్రమాన్ని బట్టి మనం చూసినప్పుడు ప్రతి ఇజ్రాయేలీయుడు చదువుకుని ఉండాలి, ప్రతి ఇజ్రాయేలు స్త్రీ చదువుకుని ఉండాలి. ఎలిమెంటరీ స్కూల్ ఎడ్యుకేషన్ వారికి కంపల్సరీ చేశారు మోషే గారు. అందువల్ల ఇజ్రాయేలులో చదువు రాని వారు ఎవరు ఉండకూడదు. అలా ఉంటే వారిని సమాజంలోంచి వెలివేస్తారు. ఇజ్రాయేలీలు అందరూ చదువుకున్నవారే. యేసు ప్రభువు వారు కూడా నజరేతులో స్కూల్లో చదువుకున్నారు. తర్వాత కపెర్నహూములో ఆయన చదువుకున్నారు. కపెర్నహూము స్కూల్లో, నజరేతు అనేది చిన్న విలేజ్, కపెర్నహూము అనేది కొంచెం పెద్ద ఏరియా. అక్కడ ఇతర గ్రంథాలు చాలా ఉంటాయి. కపెర్నహూములో చదువుకున్నారు. తర్వాత ఇక యెరూషలేములో కూడా ఆయన 12 సంవత్సరాల వయసు దాటిన తర్వాత యెరూషలేములో ఆయన 3 దినాల పాటు ఆ పండుగలో అక్కడ ఉన్న టీచర్స్తో మాట్లాడడం, వారితో అనేక విషయాలు చర్చించడము మనం చూస్తాం. ఆ తర్వాత ప్రతి సంవత్సరం యేసు ప్రభు వారు యెరూషలేముకి వెళ్తారు. అందులో డౌట్ అయితే ఏమీ లేదు. ఎందుకంటే ఆ పండుగకి ఖచ్చితంగా వెళ్ళాలి. పస్కా పండుగ ఖచ్చితంగా వెళ్ళాలి. 7 దినాలు కనుక ఏదో ఒక రోజు వెళ్తారు. ఈ సంవత్సరాలన్నీ అంటే 12 నుంచి మనం లెక్క వేసుకుంటే 13 నుంచి లెక్క వేసుకుంటే 13 నుంచి 30 వరకు ఇంచుమించుగా 17 సంవత్సరాల పాటు యేసు ప్రభు వారు దేవాలయానికి వెళ్ళడం, అక్కడ వారితో చర్చించడం, అనేక విషయాలు నేర్చుకోవడం. వారం రోజులు పండుగ ఉంటుంది అక్కడ. ఆ వైకంతా ఉండిపోవచ్చు. ఎందుకంటే అక్కడ భోజనం పెడతారు. భోజనం కోసం ఇబ్బంది ఏమి లేదు. చాలామంది అక్కడ ఫ్రీగా భోజనాలు పెడతారు. ఎవరికైనా ఒక భోజనం తెచ్చుకోకపోతే కనుక ఉండడానికి అక్కడ చాలా రూమ్స్ ఉంటాయి. యెరూషలేం దేవాలయంలో చాలా రూమ్స్ ఉంటాయి. చాలా విశాలమైన ప్రాంగణము, మేడ ఉంటుంది. హ్యాపీగా పడుకోవచ్చు, చక్కగా రూమ్స్లో ఉండొచ్చు. చాలా గ్రంథాలు, మంచి లైబ్రరీ ఉంది యెరూషలేం దేవాలయంలో, చదువుకోవచ్చు. ఇంకా అందరూ అందుబాటులో ఉంటారు. ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏదైనా అంశం నేర్చుకోవాలంటే వారు నేర్పిస్తారు. కనుక యేసు ప్రభు వారు చాలా 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 విషయాలు చాలా ఎలాబొరేట్గా నేర్చుకోవడానికి ఆయనకి చక్కని అవకాశం దొరికింది. కనుక యేసు ప్రభు వారు ఆ విధంగా చాలా విషయాలు నేర్చుకున్నారు. స్టడీస్ ఆఫ్ ద డిసైపుల్స్, శిష్యులు చదువుకున్నారా లేదా? చాలామంది పొరపాటున విద్యలేని పామరులని వారి గురించి యెరూషలేములో ఉన్నవారు ఒక నింద వేస్తే ఆ నిందనే నిజమని నమ్మి శిష్యులు చదువుకోలేదు అని చెప్తున్నారు. ఇది 100% అబద్ధము.
శిష్యులందరూ ఇజ్రాయేలీలే కనుక వారు ఖచ్చితంగా చదువుకొని తీరాలి. చదవకపోతే వారిని సమాజంలో నుంచి వెలివేస్తారు. మరి విద్య లేని పామరులు ఎందుకన్నారు? యెరూషలేంలో యూనివర్సిటీలో వారు చదవలేదు, ప్రధాన యాజకుడి దగ్గర చదవలేదు, కాబట్టి వాళ్ళకి ఏమీ రాదు. ఏదో ఎక్కడెక్కడో చదివారు, అంత జ్ఞానం వాళ్ళకి లేదు. ఏవో కాస్తో కోస్తో తెలిసి ఉండొచ్చేమో కానీ పూర్తిగా వారికి ఏమీ తెలియదు అనే ఉద్దేశంతో వారిని విద్య లేని పామరులని యెరూషలేములో ఉన్న కొంతమంది వారిని ఎగతాళి చేశారు. అంతే తప్ప వారు విద్య లేని పామరులు కాదు. యేసు ప్రభు వారి దగ్గర వారు అమోఘమైన విద్య నేర్చుకున్నారు. వారికి చదవడం వచ్చు, రాయడం వచ్చు. వారందరూ కూడా బాగా చదువుకున్నవారు, బాగా దైవ గ్రంథాలు నేర్చుకున్నవారు. అంటే కపెర్నహూము ఏరియాలో మంచి స్కూల్, బైబిల్ స్కూల్ ఉన్నది, సనగోగు. అక్కడ వారందరూ నేర్చుకున్నారు. కనుక విద్య లేని పామరులు అంటే చదువు రాని వాళ్ళు, లేకపోతే జ్ఞానం లేని వాళ్ళని కాదు. వాళ్ళు ఆ యెరూషలేములో ఉన్నవారు వీరిని అలాగ బ్లేమ్ చేశారు. కాబట్టి అనేక మంది వీళ్ళ మాటలు వింటున్నారు, వీళ్ళ దగ్గరికి వస్తున్నారు, రాకుండా వారిని ఎలాగ ఆపాలనే ఒక కుట్రపూరితమైన మాట తప్ప ఇది వాస్తవము కాదు. విద్య లేని పామరులు అయితే ఇప్పుడు యోహాను గారు యేసుప్రభు వారి శిష్యుడే కదా. యోహాను సువార్త ఎలా రాయగలిగారు? ప్రకటన గ్రంథాన్ని ఎలా రాయగలిగారు? పత్రికలు ఎలా రాయగలిగారు? విద్య లేని వాళ్ళు, పామరులైన వాళ్ళు గ్రంథాలు రాస్తారా అండి? పత్రికలు రాస్తారా? పేతురు గారు రాశారు కదా, మత్తయ్య గారు రాశారు కదా. మరి వీరందరూ యేసుప్రభు వారి శిష్యులే కదా. మరి విద్య లేని పామరులు ఎలా అవుతారు వాళ్ళు? ఒకసారి ఆలోచించండి. అన్ని గ్రంథాలు, అద్భుతమైన గ్రంథాలు వ్రాసిన వారు విద్య లేని పామరులా? తప్పు కదండి. ఈ చరిత్ర మీకు ఎలా తెలుస్తుందని చదివితేనే తెలుస్తుంది. అంటే బైబిల్లో మీరు చూస్తే అర్థం కాదు. బైబిల్కి సంబంధించిన అనేక గ్రంథాలు అవన్నీ చదివితేనే వాస్తవాలు మీకు తెలుస్తాయి. లేకపోతే పొరపాటుగా అంత హైలీ ఎడ్యుకేటెడ్, అంత గొప్ప విద్యావంతుల్ని ఇప్పటికీ కూడా చాలామంది వాళ్ళు విద్య లేని పామరులు అని చెప్తుంటే నవ్వు వస్తుంది. మీకు నవ్వు రావటం లేదా? ఒక పిహెచ్డీ చేసిన వ్యక్తిని అతనికి ఏం చదువు రాదు అని అంటే మీరు నమ్మారనుకోండి, అది మనం ఫూల్ అయిపోయినట్టే కదా. ఆయన పిహెచ్డీ చేస్తే ఆయనకి ఏం చదువు రాదంటే ఏంటి? వాడికి తెలియకపోవచ్చు, కానీ ఆయన పిహెచ్డీ చేశారు. ఓకే, పాల్స్ ఎడ్యుకేషన్. అపోస్తలుడైన పౌలు గారు ఎక్కడ చదువుకున్నారు? ఆయన యెరూషలేంలోనే దేవాలయంలో స్కూల్లో చదువుకున్నారు. ఆయన హైలీ ఎడ్యుకేటెడ్. తర్వాత సినాయి పర్వతం దగ్గరికి వెళ్ళి మరలా చదువుకున్నారు. కనుక పౌలు గారు బాగా చదువుకున్నారు. శిష్యులు అపోస్తలులు కూడా బాగా చదువుకున్నారు. ఓకే, లార్డ్ జీసస్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ థియాలజికల్ ఎడ్యుకేషన్. యేసు ప్రభు వారు థియాలజీ నేర్చుకోమని కానీ నేర్పమని కానీ ఏమైనా ఆజ్ఞ ఇచ్చారా? గ్రేట్ కమిషన్లో మనం చూస్తాం. ప్రభువారు అంటారు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిస్మాలు ఇవ్వండి. ఆ తర్వాత బాప్తిస్మం తీసుకున్న తర్వాత నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించిన అవన్నీ కూడా వారు గైకొనాలని వారికి వివరంగా తెలియచేయండి అని చెప్పారు. కాబట్టి యేసు ప్రభు వారి దగ్గర ఉన్న ప్రతి శిష్యుడు అనేక మందికి ఆ విషయాలు నేర్పించవలసిన బాధ్యత యేసు ప్రభు వారికి అప్పగించారు. యేసు ప్రభు వారు ఏ విషయాలు నేర్పించారు? లోక సంబంధమైనవా, పరలోక సంబంధమైనవా? పరలోక సంబంధమైనవి. కనుక పరలోక సంబంధమైన విద్యను నేర్పించడమే థియాలజీ. లోక సంబంధమైన విద్య రకరకాలుగా ఉంటుంది. పరలోక సంబంధమైన విద్య థియాలజీ. కనుక యేసు ప్రభు వారు థియాలజీ నేర్పమని శిష్యులకు ఆజ్ఞాపించారు. కనుకనే మనకు అనేక మంది నేర్పిస్తున్నారు, మనము అనేక మందికి నేర్పిస్తున్నాము, నేర్చుకుంటున్నాం. డిఫరెన్స్ బిట్వీన్ ఫెయిత్ అండ్ నాలెడ్జ్. విశ్వాసము, జ్ఞానము, రెండుకి తేడా ఏమిటి? విశ్వాసం అంటే ఏదైనా నమ్ముతాం. రాతిలో దేవుడు ఉన్నారు అంటే నమ్ముతారు. కొబ్బరి నూనె రాస్తే జబ్బు తగ్గిపోతుంది నమ్ముతారు. కర్చీపులతో జబ్బులు పోతాయి నమ్ముతారు. మోకరిస్తే సమస్యలన్నీ పోతాయి నమ్ముతారు. బైబిల్ చదువుకొని బయటికి వెళితే
మంచి జరుగుద్ది, చదవకపోతే మంచి జరగదు, ఉపవాసం ఉంటే మనం అనుకున్నవి జరుగుతాయి. ఇవన్నీ నమ్మకాలు, విశ్వాసం అంటారు దీన్ని. ఇది అవునా కాదా? ఉపవాసం ఉంటే అనుకున్నవన్నీ జరిగిపోతాయా? జరిగాయా లేదా? జరుగుతాయా? జరగవా? ఎందుకు జరుగుతాయి? ఎందుకు జరగవు? దేవుడు ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు చేయరు అనేది మనకు వివరంగా తెలియాలంటే దానికి నాలెడ్జ్ ఉండాలి. అనేక సందర్భాల్లో మనం అందరూ ఉపవాసం ఉన్నాం. కొన్నిటికి జవాబులు వచ్చాయి, కొన్నిటికి రాలేదు. కొన్ని జరిగాయి, కొన్ని జరగలేదు. అవి ఎందుకు జరిగాయి, ఇవి ఎందుకు జరగలేదు అనేది మనకి అర్థం కాదు. దేవుని చిత్తం అండి, దేవుడు అంటాను. దేవుని చిత్తం అంటే అదే ఏంటి? అది తెలుసుకోవాల్సిన బాధ్యత మనకున్నది కదా. ఇప్పుడు ఒక పరీక్ష మీరు రాశారనుకోండి, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు, ఏమంటారు? దేవుని చిత్తం అంటే ఫెయిల్ అయ్యాను అంటారా? అరే ఎందుకు ఫెయిల్ అయ్యాను, ఏ సబ్జెక్ట్లో మార్కులు తక్కువ వచ్చాయి అని చెప్పి మీరు మరలా చూసుకొని నెక్స్ట్ టైం మరలా ఆ సబ్జెక్ట్ బాగా చదివి అప్రోచ్ అయ్యి పాస్ అవుతారు. ఇది నాలెడ్జ్. అలాగే దేవుని గురించి నేర్చుకోవడంలో మనం అనేక విషయాలు ఉన్నాయి. అవి నేర్చుకుంటే మనకి పర్ఫెక్ట్గా మనం చేస్తాం. ఏ అంశంలో ప్రార్థన చేయాలి, ఏ అంశంలో చేయకూడదు, అంతే తప్ప ప్రతి ప్రార్థన చేయకూడదు. అది ఏం చేయాలో ఏం చేయకూడదో మనకి ఎలా తెలుస్తుంది? మనకు జ్ఞానం ఉంటేనే, దైవ సంబంధమైన జ్ఞానం ఉంటేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. దేవుడిని ఏది అడగాలి, ఏది అడగకూడదు, ఏది అడిగితే దేవుడు చేస్తారు, ఏది అడిగితే దేవుడు చెయ్యరు, ఇవన్నీ తెలియాలి. ఇవి తెలియకోకుండా ఊరికి అడుగుతుంటే మనం దేవుడు చెయ్యనిది, దేవుడు చెయ్యను అని చెప్పింది ఎన్ని సంవత్సరాలు మనం ప్రార్థన చేసినా జరగదు. మీరు టైం అంతా వేస్టే కదా. ఆ సంవత్సరాలు ప్రార్థన చేసి సమయాన్ని గడిపే బదులుగా ఆ సమయాన్ని మీరు మరొక పనికి ఉపయోగించుకోవచ్చు. ఒక సువార్త చెప్పడానికి ఉపయోగించుకోవచ్చు, లేదా వాక్యం చెప్పడానికి ఉపయోగించుకోవచ్చు, లేక వాక్యాన్ని ధ్యానించడానికి ఉపయోగించుకోవచ్చు. అదే సమయం, ఆ ప్రార్థనలో మనం గడిపే ఆ సమయాన్ని ఉపయోగపడే దైవ కార్యాలకి ఉపయోగించుకోవచ్చు. కానీ దేవుడు చెయ్యరు అని చెప్పిన తర్వాత, తెలిసిన తర్వాత పదే పదే అదే విషయాన్ని ప్రార్థన చేయడం అనేది సమయం వృధా. మీకు అర్థమైంది కదా. కనుక సమయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. దేవునితో ఎలా ఉండాలి అనేది మనకు తెలియాలి. ఇది జ్ఞానంలో మాత్రమే తెలుసుకుంటాం. విశ్వాసం అంటే ఏమిటి? కేవలం నమ్మకం అంతే. నమ్మకానికి ఏమీ ఒక కొలమానం ఏమీ ఉండదు. ఎవరైనా ఏదైనా నమ్ముతారు. ఇక ఇది నమ్మకము అంటే మనం చేసేదైతే ఏమీ లేదు. కనుక నమ్మకం అనేది జ్ఞానంతో ఉంటేనే మనం సక్సెస్ అవుతాం. జ్ఞానము లేని నమ్మకం అనేది ఉపయోగం ఉండదు, ఊరికనే అరణ్యరోధనగా మిగిలిపోతుంటుంది. కనుక విశ్వాసం ఉండాలి. విశ్వాసము జ్ఞానముతో కూడిందే ఉండాలి. ఈ మాట పౌలు గారు చాలాసార్లు చెప్తారు, పేతురు గారు చాలాసార్లు చెప్తారు. మీరు బైబిల్లో ఈ మాటలు చదువుతారు. మీ జ్ఞానము, మీ విశ్వాసము జ్ఞానముతో కూడి ఉండాలి అని చెప్పారు. అంతే తప్ప ఏది పడుతుంది, ఎవరు పడుతుంది చెప్తే నమ్మేయడం కాదు. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందో మనకి నేర్చుకుంటేనే వస్తుంది. డిఫరెన్స్ బిట్వీన్ పైటీ అండ్ ఎడ్యుకేషన్. భక్తి, చదువు. బైబిల్ని కళ్ళకద్దుకొని, బైబిల్ని దగ్గర పెట్టుకొని బైబిల్ మీద మోకరించి ప్రార్థించే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే బైబిల్ని ఒక మంచి ప్లేస్లో పెట్టి, ఒక చక్కగా దాని కొవ్వొత్తులు పెట్టి రకరకాలుగా చేసి, అమ్మో బైబిల్ కింద పెట్టకూడదు, ముట్టుకోకూడదు, ఇలా చేసేవాళ్ళం. ఇదంతా కూడా భక్తి, పైటీ. అంతేగాని బైబిల్ మనం చదవడానికి ఇచ్చారు, దీన్ని మొక్కడానికి ఇవ్వలేదు. ఇది చదవమని ఇచ్చారు. చదివి ఇందులో అనేక విషయాలు ఉన్నాయి, మీరు తెలుసుకోండి, నేర్చుకోండి, తెలియకపోతే చెప్పేవాళ్ళ దగ్గర నేర్చుకోండి అని చెప్పారు. ఈ బైబిల్ చదవడం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు కానీ, బైబిల్ను నేర్చుకోవడం వల్ల ప్రయోజనం పొందుతారు కానీ, బైబిల్ను పట్టుకొని కూర్చుంటే ప్రయోజనం రాదు. అంటే ఎగ్జామ్ మనం రాయాలంటే పుస్తకాలు తల కింద పెట్టి పడుకుంటే ఆ నాలెడ్జ్ అంతా మనలోకి వచ్చేస్తుందా? మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అలాగే అనేవారు, ఎంత కష్టపడి చదవక్కర్లేదురా, పడుకున్నప్పుడు పుస్తకం తల కింద పెట్టి పడుకో, అదంతా నీ బుర్రలోకి వెళ్ళిపోద్దని చెప్పేవారు చిన్నప్పుడు నాకు.
కొంతమంది అలా పడుకునేవాడిని కొంతకాలం. తెలియదు కదా మనకి, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు హాస్టల్స్లో ఉన్నప్పుడు ఎవరు పెద్దోళ్ళు ఏం సీనియర్ స్టూడెంట్స్ ఏం చెప్తే మనం అదే నమ్ముతాం. పుస్తకాలు తల కింద పెట్టుకుంటే చదువు వచ్చేస్తుందా? రాదు కదా. అలాగే బైబిల్ని పట్టుకుని తిరిగితే చదువు వచ్చేస్తుందా? లేదా బైబిల్ ఇంట్లో పెట్టుకుంటే చదువు వచ్చేస్తుందా? ఈ విషయాలు మనకు తెలుస్తాయా? తెలియవు కదా. ఇది చదవడానికి దేవుడు మనకిచ్చారు. ధర్మశాస్త్రాన్ని మోషే గారికి రాయమని దేవుడు చెప్పినప్పుడు ఏం చేశారు? అది చదవాలన్నారు. ధర్మశాస్త్రాన్ని చదవాలని చెప్పండి అన్నారు. అలాగే యెషయా గారికి దేవుడు కొన్ని దర్శనాలు ఇచ్చినప్పుడు పరిగెడుతూ వెళుతున్న వారు కూడా చదవడానికి అనుకూలంగా ఉండేలాగా గోడ మీద పెద్ద అక్షరాలు రాయి అని చెప్పారు. యేసుప్రభు వారు కూడా చదవమన్నారు. నా గురించి పాత నిబంధనలో తెలియచేసిన అంశాలు, కీర్తనల్లో తెలియచేసిన విషయాలు ఉన్నాయి, ప్రవక్తలు తెలియజేసిన విషయాలు ఉన్నాయి, అవన్నీ మీరు చదవండి అని ఆయన దగ్గరకు వచ్చిన వారికి యేసుప్రభు వారు చెప్పారు. ఆ గ్రంథాలు చదివితేనే యేసుప్రభు వారు ఏం చేశారో, ఏం చేస్తున్నారో, ఏం చేయబోతున్నారో వారికి తెలుస్తుంది. కనుక ప్రవక్తల గ్రంథాలు చదవమని యేసుప్రభు చెప్పారు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవమని, బోధించమని, నేర్చుకోమని దేవుడు చెప్పారు. మరి ఇవన్నీ అవసరమే కదా, ఇవన్నీ చదవాలి కదా. కనుక గ్రంథాన్ని చదవడానికి మనకి ఇస్తారు, కానీ గ్రంథాన్ని మన ఊరికినే అట్టే పెట్టడానికి మనకి ఎవరు. కనుక గ్రంథం అంటే చదవాలి, చదివితేనే అందులో ఉన్న విషయాలు మనకి తెలుస్తాయి. చదవడం నేర్చుకోవాలి, అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. డస్ మోసెస్ ఇన్స్ట్రక్టెడ్ ఎడ్యుకేషన్? ఎస్, మోషే గారు ఇజ్రాయేల్లో ప్రతి ఒక్కరూ కూడా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవాలని వారికి ఒక ఆజ్ఞ జారీ చేశారు. దేవుడే ఆ విషయాన్ని మోషే గారికి తెలియజేశారు. డస్ క్రిస్టియన్స్ నీడ్ బైబిల్ ఎడ్యుకేషన్? బైబిల్ ఎడ్యుకేషన్ క్రైస్తవులకు కావాలా? ఎస్. బైబిల్ ఎడ్యుకేషన్ లేకపోతే మీరు కేవలము తెలిసి తెలియని విశ్వాసుల్లాగానే మిగిలిపోతారు. మీరు నమ్మేది, మీరు చేస్తున్నది, మీరు వింటున్నది, మీరు చేయబోయేది, చేయవలసింది మీకు పూర్తిగా వివరంగా తెలియాలంటే బైబిల్ ఎడ్యుకేషన్ ప్రతి క్రైస్తవుడికి కంపల్సరీగా ఉండాలి. అంటే ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు, చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నాము. మరి వ్యవసాయ స్కూల్స్ ఎందుకు పెట్టారండి? అగ్రికల్చర్ స్కూల్స్ ఎందుకు పెట్టారు? అరే పుట్టినప్పటి నుంచి ముత్తాతల కాలం నుంచి వ్యవసాయం చేస్తున్నారు వీళ్ళు, వాళ్ళకి వ్యవసాయం నేర్పడం ఏంటి మనము అని గవర్నమెంట్ అనుకున్నదా? లేదు. అగ్రికల్చర్ స్కూల్స్, కాలేజెస్ పెట్టారు, అగ్రికల్చర్ నేర్పిస్తున్నారు. వ్యవసాయం చేస్తున్న వాడికి వ్యవసాయం నేర్పడం ఏంటి? పాయింట్ అర్థమైంది కదా మీకు. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు, ఒక సామెత ఉంది. గురువు లేని విద్య గుడ్డి విద్య. బైబిల్ మీ చేతిలో పెడతారు, అది అర్థం అవ్వాలి కదా. మనం అపోస్తల కార్యాల్లో చూస్తే నపుంసకుడు ఒక ఆయన వస్తాడు, యెరూషలేము వచ్చి దేవుణ్ణి ఆరాధించి, ఆ రోజులో చాలామంది వచ్చి దేవుణ్ణి ఆరాధించి వెళ్ళేవారు, ఇతరులైన వారు కూడా. ఆయన కూడా వచ్చి ప్రభువుని ఆరాధించి వెళుతున్నప్పుడు ఒక యెషయా గ్రంథాన్ని కొనుక్కొని వెళుతున్నాడు ఆయన చదువుకోవడానికి. అక్కడ అమ్మేవారు, ఎందుకంటే మామూలు వాళ్ళు కొనుక్కోవడం చాలా కష్టం, ఎందుకంటే వేలల్లో ఉండేది ఆ రోజు గ్రంథాలు. డబ్బున్న వాళ్ళు మాత్రం కొనుక్కునేవారు. ఈయన యెషయా గ్రంథాన్ని కొనుక్కొని యెరూషలేము తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఆ గ్రంథాన్ని చదువుతుంటే ఆయనకేం అర్థం కావట్లే. పరిశుద్ధాత్మదేవుడు ఫిలిప్ గారిని దర్శించి, ఒక ఆయన రథం మీద వెళ్ళిపోతున్నాడు, పాపం యెషయా గ్రంథం చదువుతున్నాడు, ఆయన అర్థం కావట్లేదు, నువ్వు వెళ్ళి ఆయనకి వివరంగా చెప్పు అన్నారు. మరి పరిశుద్ధాత్మదేవుడు ఎవరికైనా జ్ఞానం ఇస్తారు కదండి. పరిశుద్ధాత్మదేవుడే వెళ్ళి ఆ వ్యక్తులు, ఎందుకంటే ఆయన విశ్వాసి కాబట్టి యెరూషలేము వచ్చాడు, ప్రభువుని ఆరాధించాడు, గ్రంథాన్ని కొనుక్కొని వెళుతున్నాడు, మంచి బిలీవర్ ఆయన. నపుంసకుడు యెరూషలేము వచ్చి యెషయా గ్రంథాన్ని కొనుక్కొని తన రథంలో వెళ్ళిపోతున్నప్పుడు ఆయన చదువుతుంటే ఆయనకు అర్థం కావట్లేదు. పరిశుద్ధాత్మదేవుడు ఫిలిప్ గారితో మాట్లాడి, ఆయన రథాన్ని నువ్వు కలుసుకొని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని చెప్పారు.
మనం అందరం ఒక మాట విన్నాము, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోక్కర్లేదు, ఏ బైబిల్ కాలేజీ మాకు అక్కర్లేదు, మోకరించి ప్రార్థన చేస్తే మాకు పరిశుద్ధాత్మ దేవుడని నేర్పిస్తారు అనే మాట చాలామంది చెప్పడం నేను విన్నాను, మీరు కూడా వినే ఉంటారు. మరి పరిశుద్ధాత్మ దేవుడు మోకరించి ప్రార్థిస్తే మనకే నేర్పిస్తున్నప్పుడు ఆ రథంలో వెళ్ళిపోతున్న నపుంసకుడికి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు నేర్పించలేదు? ఫిలిప్పుని ఎందుకు పంపించారు? ఆలోచించండి. యేసు ప్రభువు వారు దర్శనం ఇచ్చిన తర్వాత పౌలు గారు తన ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో నేర్చుకోకుండా సినాయి కొండ దగ్గర ఉన్న థియాలజికల్ స్కూల్కి వెళ్ళి ఎందుకు నేర్చుకున్నారు? యేసు ప్రభు వారు దర్శించారు కదండి. ఇంటికి వెళ్ళిపోయి మోకరించి ప్రార్థన చేసి యేసు ప్రభు వారి ద్వారా పౌలు గారు జ్ఞానం పొందొచ్చు కదా, ఈ నాలెడ్జ్ పొందొచ్చు కదా. స్కూల్కి ఎందుకు వెళ్ళి నేర్చుకున్నారు ఆయన? ఆలోచించండి. అంటే మనము ఎవరో ఏదో చెప్తే ఊరికి నేను నమ్మడం కాదు. మీ చేతిలో ఉన్న బైబిల్లోని అంశాలే నేను మీకు చెప్తున్నాను. యేసుప్రభు వారు అన్నారు, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో అవన్నీ వారు నేర్చుకునేలాగా వారికి బోధించండి అన్నారు. మీరు వారికి ప్రార్థన చేసి వెళ్ళిపోండి, నేను పరిశుద్ధాత్మ దేవుని పంపించి వారికి బోధిస్తానని యేసుప్రభు చెప్పలేదు. అలా బోధించవలసిన అవసరం లేకపోతే పత్రికలు వారు రాయరు. పేతురు గారు పత్రికలు రాశారు. ఎందుకు రాశారు పత్రికలు? విశ్వాసులైన వారు చదివి నేర్చుకోవడానికి. వారికి ప్రార్థన చేసి పంపిస్తే పరిశుద్ధాత్మ దేవుడు వారికి నేర్పిస్తారు కదా. కనుక కొంతమంది తెలియని వారు చెప్పే మాటలను మనం నమ్మి అమోఘమైన అద్భుతమైన దైవ జ్ఞానాన్ని చేతిలా పోగొట్టుకుంటున్నాము, సంపాదించుకోలేకపోతున్నాం. ఇది దేవునికి నచ్చదు. గమనించండి. ఈ గ్రంథాన్ని మనకిచ్చారంటే ఈ గ్రంథంలో ఉన్న విషయాలు మనం నేర్చుకోమని దేవుడు మనకిచ్చారు. మరి ఈ గ్రంథాన్ని నేర్చుకోకుండా ఊరికినే మనం మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు ఏం చెప్తారు? నీకు ఇచ్చిన గ్రంథాన్ని చదవకుండా మళ్ళీ నన్ను పిలిచి మాట చెప్పమంటా వెంటయ్యా, ఆల్రెడీ నీకు గ్రంథాన్ని ఇచ్చాను, అది చదివి నేర్చుకో నువ్వు అని దేవుడు చెప్తారు. ఓకేనండి. కనుక భక్తి వేరు, జ్ఞానం వేరు, విశ్వాసం వేరు, దైవ జ్ఞానం వేరు. వాక్యము మనకు తెలిసింది నేర్చుకోవడం వేరు, థియాలజీ నేర్చుకోవడం వేరు. థియాలజీ అంటే దేవుడి గురించే నేర్చుకుంటున్నాం. థియాలజీ అంటే పాపం కాదండి. థియాలజీ అంటే ఎలా పాపం చేయాలో నేర్చుకోవట్లేదు, దేవుడి గురించి తెలుసుకుంటున్నాం. అంటే వ్యవసాయము చిన్నప్పటి నుంచి చేస్తున్న వ్యక్తిని వ్యవసాయము ఎలా చేయాలో నేర్పించే యూనివర్సిటీలో స్కూల్లో పెడితే అతను తిరిగి వచ్చిన తర్వాత అద్భుతంగా తన పంటని సాధిస్తాడు, కొన్ని మెళకువలు నేర్చుకుంటాడు. తన వ్యవసాయం చేస్తున్నాడు పుట్టినప్పటి నుంచి. కానీ ఏది చేయాలో ఏది చేయకూడదో, ఎప్పుడు చేయాలో, ఏది ఎలా చేస్తే ఎలాంటి రిజల్ట్ ఉంటుందో నేర్చుకున్నాడు. కనుక వ్యవసాయము చేస్తున్న వ్యక్తి వ్యవసాయ కళాశాలకు వెళ్ళి నేర్చుకుని వచ్చిన తర్వాత రెట్టింపు దిగుబడి తెచ్చుకుంటాడు. అంతవరకు 10 బస్తాలు వస్తే అప్పుడు 20 బస్తాలు ఎలా వస్తాయో అవి నేర్చుకుని వచ్చాడు. కనుక అదే వ్యవసాయాన్ని అద్భుతంగా చేస్తాడు. ఇంతే. మీరు పుట్టినప్పటి నుంచి బైబిల్ చదవచ్చు, లేదా మీరు ఎందరో సేవకుల వెనకాల వెళ్ళి వాక్యం నేర్చుకోవచ్చు, అది మీకు కొంతవరకే తెలుస్తుంది. కానీ థియాలజీ నేర్చుకోవడం వల్ల మీరు చేసే పనిని ఇంకా ఫలవంతంగా, రెట్టింపుగా, అద్భుతంగా మీరు చేయడానికి అవకాశం కలుగుతుంది. ఓకే, అదే దేవుడు మనకి తెలియచేశారు. శిష్యులకి ధర్మశాస్త్రం అంతా తెలుసు, కానీ వారికి తెలిసిన ధర్మశాస్త్రాన్ని ఇంకా అద్భుతంగా ఎలాగ వారు నేర్చుకోవాలో నేర్పించాలి యేసుప్రభువారు వారికి టీచింగ్ ఇచ్చి వెళ్ళారు. గమనించండి. డస్ క్రిస్టియన్స్ నీడ్ బిబ్లికల్ ఎడ్యుకేషన్? ఎస్. క్రైస్తవుడైన ప్రతి క్రైస్తవునికి బైబిల్ ఎడ్యుకేషన్ కావాలి. లేకపోతే వారికి ఒక 10% మాత్రమే తెలుస్తుంది, మిగిలిన 90% తెలియదు. 10% మార్కులతో మనం పాస్ అవుతామా? అవ్వం. అలాగనే 10% నాలెడ్జితో
ఒకవేళ మీరు బోధించినా, ఒకవేళ మీరు విన్నా, ఒకవేళ మీరు ఇతరులకు చెప్పినా అది ఫలవంతముగా ఉండదు. గమనించండి. టైప్స్ ఆఫ్ బైబిల్ స్కూల్స్. బైబిల్ స్కూల్స్ ఎలా ఉంటాయి ఈ రోజుల్లో? కొన్ని డినామినేషన్కి సంబంధించిన బైబిల్ స్కూల్స్ ఉంటాయి. ఆ డినామినేషన్ చెందిన వారు ఆ డినామినేషన్ బైబిల్ స్కూల్స్కి పంపించబడతారు. ఎందుకంటే డినామినేషన్ కరెక్టు అని నమ్మే విధానం ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉంది. ఎవరి డినామినేషను వారే గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ డినామినేషను బోధలు అనేవి సరైనవి కాదు. ఎందుకంటే వారు కేవలము వారి డినామినేషన్ని గొప్ప చేసుకోవడం వరకు మాత్రమే మీకు బోధిస్తారు, అంతే తప్ప సంపూర్ణమైన సత్యాన్ని మీకు చెప్పరు. యేసు ప్రభు వారు చెప్పిన మాట మత్తయి గారు రాశారు 5వ అధ్యాయం చివరిలో, పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. దట్ ఈస్ ద అంబిషన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. వీ షుడ్ బీ హోల్ ఇన్ ద నాలెడ్జ్. ఏదో కొద్దిగా తెలుసుకోవడం కాదు, తెలిసింది చాలండి అనుకోవడం కాదు. యేసు ప్రభు ప్రతి విశ్వాసికి చెప్పింది ఏమిటంటే, మీరు సంపూర్ణమైన జ్ఞానము కలిగి ఉండాలి. అర్థమైంది కదండి? ఇది యేసు ప్రభు వారు మనకిచ్చిన ఇన్స్ట్రక్షన్. కానీ ఈ డినామినేషన్ బైబిల్ స్కూల్స్లో ఏం చేస్తారు? వాళ్ళ డినామినేషన్ని బలపరిచే వాక్యాలే బైబిల్లో తీసుకొచ్చి మీకు చెప్తారు. మొత్తం చెప్పరు. దేవుడు చెప్పిన మాటలన్నీ చెప్పరు. అందులో వాళ్ళకి ఏరుకున్న మాటలు మీకు చెప్తారు. కనుక ఈ బైబిల్ స్కూల్స్, డినామినేషన్ బైబిల్ స్కూల్స్లో మీరు జాయిన్ అయితే ఆ డినామినేషన్లో మీరు నేర్చుకుని గొప్పోళ్ళు అవుతారేమో, కానీ బైబిల్లో మీరు ఎప్పుడు గొప్పోళ్ళు అవరు. కనుక డినామినేషన్ బైబిల్ స్కూల్స్ అనేది సరైంది కాదు. కానీ అలా చాలామంది ఈ డినామినేషన్స్ బైబిల్ స్కూల్స్ పెట్టి కేవలము ఆ డినామినేషన్ మాత్రమే వారు డెవలప్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది స్వార్థపూరితమైన బోధ, మోసపు బోధ అవుతుంది. బైబిల్ని పూర్తిగా చెప్పాలి, దేవుడు చెప్పిన అంశాలన్నీ పూర్తిగా చెప్పాలి. అంతేగాని వారి డినామినేషన్కి సంబంధించిన అంశాలు చెప్పడం, వారి డినామినేషన్ ఆలోచనలకు వ్యతిరేకంగా ఉంటే వాటిని చెప్పకపోవడం అనేది చాలా చాలా తప్పు. అది రాంగ్, అగెనిస్ట్ టు ద విల్ ఆఫ్ గాడ్. మరికొన్ని బైబిల్ కాలేజెస్ కేవలము వారికి ఒక సంస్థ ఉండి ఆ సంస్థలో ఒక బైబిల్ కాలేజీ అనేది పెట్టాల్సిన అవసరత ఉంది కనుక బైబిల్ కాలేజీ పెట్టి ఎవరెవరినో అందులో టీచర్స్ని పెట్టి ఏదో నామకహ పేరుకి ఏదో నడిపిస్తారు. అందులో స్టూడెంట్స్ వెళ్తుంటారు, పేరుకి ఏదో నేర్చుకుంటూ ఉంటారు. నేను కూడా బైబిల్ కాలేజీ చేశాను. ఇప్పుడు నా 20వ సంవత్సరంలో, గతంలో మీకు చెప్పాను. ఒక బైబిల్ కాలేజీకి వెళ్ళాను. ఏమి నేర్పారో నాకైతే ఇప్పటికీ గుర్తులేదు. సంవత్సరం అంతా కూడా బైబిల్ కాలేజ్ చదివేశాం. తర్వాత సర్టిఫికేట్ ఇచ్చారు, నువ్వు పాస్టర్ అన్నారు. అయిపోయాం అంతే. కానీ ఇప్పుడు నేను ఆలోచిస్తే ఆ రోజు ఏమి నేర్చుకున్నాను నేను అంటే ఏమి నేర్చుకోలేదు. ఏదో చెప్పారు. ఆ చెప్పింది ఏమిటి? చాలా తక్కువ. ఈరోజు నేను మీకు ఇస్తున్న టీచింగ్, ఈరోజు మన జీసస్ బైబిల్ కాలేజ్ ద్వారా, యూనివర్సిటీ ద్వారా నేను ఇస్తున్న టీచింగు ఆ రోజు నేను నేర్చుకున్నది 10% కూడా లేదు. నాకు తెలుసు కాబట్టి, నేను అందులో ఉన్నాను కనుక నాకు తెలుస్తుంది. మీరు అందులో లేకపోతే మీకు తెలియదు. కనుక ఏదో ఒక బైబిల్ కాలేజీకి వెళ్ళిపోయాము. మరి కొంతమంది ఏంటంటే అన్యాయంగా, పరమ దుర్మార్గంగా సర్టిఫికెట్లు అమ్మేస్తున్నారు, సర్టిఫికెట్లు కొనుక్కుంటున్నారు. దయచేసి గమనించండి. దేవుని తీర్పులో మనం నిలబడాలి. అక్రమము చేసేవారు ఎవరైనా నా దగ్గరికి రావద్దని యేసుప్రభు చెప్పారు. అక్రమము చేసేవారులారా నా దగ్గర నుంచి పొండి అని ప్రభు క్లియర్గా చెప్పారు. కనుక మీరు బైబిల్ కాలేజీ సర్టిఫికెట్లు చదవని వారికి అమ్మడము అక్రమము, చదవకుండా కొనుక్కోవడము అక్రమం. ఈ అక్రమం చేసేవారు మీరు ఎంతటి వారైనా దేవుని శిక్ష మీ మీదకి వస్తుందని దైవ సేవకునిగా నేను హెచ్చరిక చేస్తున్నాను. అక్రమానికి పాల్పడకండి, అక్రమాన్ని ఎంకరేజ్ చేయకండి, మీరు అక్రమం చేయకండి. యేసు ప్రభు వారి ద్వారా మీరు శిక్షని కొని తెచ్చుకోవద్దు. పద్ధతిగా చదవండి. పద్ధతిగా చదువుకున్న వారికి మాత్రమే బైబిల్ సర్టిఫికేట్స్ ఇవ్వండి. ఇది క్రమం. ఓకే. ఈ సంవత్సరంలో
గత సంవత్సరంలో నా బైబిల్ కాలేజీ ద్వారా, అంటే ఈ యూనివర్సిటీ బైబిల్ కాలేజీ ద్వారా 35 మంది స్టూడెంట్స్ చదువుకున్నారు. వారు ఎగ్జామ్స్ సరిగా రాయకపోవడం వల్ల, సరిగా క్లాసులకు రాకపోవడం వల్ల, సరిగా నేర్చుకోకపోవడం వల్ల కేవలము 7గురికి మాత్రమే నేను సర్టిఫికెట్ ఇచ్చాను. మిగిలిన వారందరినీ మరలా చదివి నెక్స్ట్ ఇయర్ మరలా రాయమని చెప్పాను. మార్చిలో వారికి అవకాశం ఇచ్చాను. మార్చిలో రాయాలనుకున్న వారు రాస్తారు. వాళ్ళు మార్చిలో రాయకపోతే మరలా వారు అదే చదువు నెక్స్ట్ ఇయర్ నవంబర్లో ఎగ్జామ్స్తో రాస్తారు. అంతే తప్ప బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్గా జాయిన్ అయ్యారు, వాళ్ళకి ఖాళీ లేదు, వాళ్ళు బిజీగా ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు, అది నాకు అనవసరం. స్కూల్ అంటే స్కూల్, కాలేజ్ అంటే కాలేజ్. చదవడానికి వచ్చిన వారు చదవాలి. చదవని వారికి ఎలా సర్టిఫికెట్లు ఇస్తాం? డబ్బులు ఇస్తే సర్టిఫికెట్ ఇవ్వం. ఇది వ్యాపారం కాదు, చదువు. గమనించండి. కనుక అక్రమము ఎవరు చేసినా వారు దేవుని శిక్షని పొంది తీరుతారు. నేను చేసినా, మీరు చేసినా, మరొకరు చేసినా. కనుక అక్రమానికి చోటివ్వద్దు. నీతిమంతుడైన, పరిశుద్ధుడైన, న్యాయవంతుడైన దేవుని బోధ మనం చేస్తున్నాము. ఆయన మనం నమ్మాం. అక్రమం ఎలా చేస్తాము? అక్రమం చేసేవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు దేవుడు శిక్షిస్తారు. మనం అక్రమం చేయకూడదు, అక్రమానికి ఎంకరేజ్ చేయకూడదు. కనుక ఈ విధంగా, అంటే నా బైబిల్ కాలేజీ కాదు అనే కాదు, ఇలాగన బైబిల్ అన్ని విషయాలు బోధించే న్యూట్రల్ బైబిల్ కాదు, ఏ డినామినేషన్కి సంబంధం లేని, ఇక ఏ ఒక డైరెక్షన్లో, ఒకే డైరెక్షన్లో మాత్రమే బోధించని న్యూట్రల్ బైబిల్ కాలేజెస్ ఉంటాయి. వాటిలో మీరు జాయిన్ అయితే చాలా విషయాలు మీరు నేర్చుకుంటారు. వాట్ దే టీచ్ ఇన్ ద బైబిల్ స్కూల్స్? బైబిల్ స్కూల్స్లో ఏం నేర్పిస్తారు? కేవలం బైబిల్ మాత్రమే నేర్పించరు. బైబిల్కి సంబంధించిన అనేక విషయాలు మనకు నేర్పిస్తారు. వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ బైబిల్ స్కూల్స్? బైబిల్ స్కూల్ ఉద్దేశం ఏమిటి? ఎందుకు బైబిల్ స్కూల్ పెట్టాం? ఒక స్కూల్ మీ ఊరిలో పెట్టారనుకోండి, ఎందుకు పెడతారు? మీ పిల్లలకి అనేక అంశాలు నేర్పించి వారిని ప్రయోజకులు చేయడానికి. అలాగే బైబిల్ స్కూల్ ఎందుకు పెడతామంటే, బైబిల్ స్కూల్స్ ద్వారా క్రైస్తవులైన వారిని ప్రయోజకులను చేయడం కొరకు ఏర్పాటు చేస్తాం. అంతే. డస్ బైబిల్ స్కూల్స్ రిక్వైర్ టు లెర్న్ బైబిల్? అంటే బైబిల్ స్కూల్స్లో బైబిల్ని నేర్పించవలసిన అవసరం ఉందా? బైబిల్ ఆల్రెడీ వారు ఇంటిదే చదువుతున్నారు, చర్చెస్లో నేర్చుకుంటున్నారు, వారు ప్రసంగాలు వింటున్నారు, బైబిల్ రోజు చదువుతున్నారు. అంటే మరలా మనం చెప్పుకునేది ఏమిటంటే, మీరు చర్చిలో నేర్చుకునేది వేరు, బైబిల్ స్కూల్లో నేర్చుకునేది వేరు. చర్చిలో కేవలం మీ విశ్వాసానికి అవసరమైనవి మాత్రమే నేర్పిస్తారు. చర్చెస్లో మీ విశ్వాసం ఎలా పెరగాలి, మీ భక్తి ఎలా పెరగాలి అన్న విషయాలు మాత్రం నేర్పిస్తారు. కానీ బైబిల్ స్కూల్స్లో ఆ భక్తి ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఏ రకమైన భక్తి చేస్తే మీరు ప్రయోజనం పొందుతారు, ఏ రకమైన చేస్తే పొందరన్నది వివరంగా మనము తెలియచేస్తాం. డిఫరెన్స్ మీకు అర్థమైంది కదా? చర్చిలో మీకు నేర్పించేదంతా కూడా మీరు ఇంకా 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 భక్తిపరులు అవ్వాలి అని నేర్పిస్తారు. కానీ బైబిల్ కాలేజీలో మీరు చేసే భక్తి ఫలవంతమైందా కాదా, ఎందుకు చేయాలి, ఎలా చేస్తున్నాము, ఎంతవరకు చేయాలి, ఏ విధంగా చేయాలి అనే క్రమాన్ని మనం నేర్పిస్తాం. ఓకే, రైట్. వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్? మన బైబిల్ కాలేజీ ద్వారా మీకు 22 సబ్జెక్ట్స్ మేము నేర్పిస్తున్నాం. సిటీహెచ్ నుంచి ఎంటీహెచ్ వరకు. పిహెచ్డిలో సబ్జెక్టు ఎవరికి వారే సెలెక్ట్ చేసుకుంటారు, దానిలో స్పెషలైజేషన్స్ మనం ఇస్తాం. 22 సబ్జెక్ట్స్లో ప్రసంగం అనేది ఒకే ఒక సబ్జెక్టు, ప్రసంగ శాస్త్రము అంటాం. మీరు బైబిల్ కాలేజీకి వెళ్లకుండా ఒక సేవకుడి ద్వారా మీరు పాస్టర్గా అభిషేకించబడితే మీరు నేర్చుకునేది ఓన్లీ వన్ సబ్జెక్ట్. ఈ మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ మీకు రావు. చాలామంది బోధకులు ఏం చెప్తారంటే, నా వెనకాల ఉండవయ్యా, నా వెనకాల నేర్చుకో, నేను చేస్తున్నాను కదా, నా వెనకాల ఉండు, నువ్వు చూసు నేర్చుకో, నీకు అన్నీ వస్తే నేను అభిషేకించి సేవకుడిని చేసేస్తానంటారు.
ఆ సేవకుడి దగ్గర ఏముందో అదే నేర్చుకుంటారు. ఆయన ఏమి నేర్పిస్తారు? ప్రసంగాలు నేర్పిస్తారు, ప్రార్థనలు నేర్పిస్తారు. ఇదే మీకు వస్తుంది. అంతేగాని మిగిలిన సబ్జెక్ట్స్ ఏవి మీకు రావు. అంటే ఎన్ని సబ్జెక్ట్స్ కలిస్తేనే మీరు సంపూర్ణమైన, స్వచ్ఛమైన, యథార్థమైన సేవ చేయగలరు, బోధ చేయగలరు. కనుక బైబిల్ కాలేజ్ అనేది డెఫినెట్గా అవసరము. ఈ సబ్జెక్ట్స్ అన్నీ మీరు నేర్చుకోవాలి. వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్? ఎలా ఉంటాయి సబ్జెక్ట్స్ అంటే ఓల్డ్ టెస్టిమెంట్ సర్వే ఒక సబ్జెక్ట్. మీకు ఆల్రెడీ నేను వెబ్సైట్లో పెట్టాను, కొన్ని సబ్జెక్ట్స్ మీకు పెట్టాను. వెబ్సైట్ మీరు ఓపెన్ చేయొచ్చు. వెబ్సైట్ లింక్లో ఈ విషయాలన్నీ మీకు ఉంటాయి. మీకు కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి, వెబ్సైట్ లింక్ మీకు పంపిస్తాను. అందులో మన కాలేజ్ సంబంధించిన వివరాలన్నీ మీకు ఉంటాయి. మీరు వాటిని చూసి నేర్చుకోవచ్చు. వాటిని చూసి మీరు ఫాలోఅప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎస్కటాలజీ అనేది ఒక సబ్జెక్టు. అంటే మనం పరలోకానికి వెళ్ళాలనే కదా, నిత్య జీవానికి వెళ్ళాలనే కదా ప్రభువుని విశ్వసించాం. ఎలాగ వెళ్ళాలి? చాలామంది ఏంటంటే చర్చికి వస్తే వెళ్ళిపోతాం అనుకుంటారు, బాప్తీసం తీసుకుంటూ వెళ్ళిపోతాం అనుకుంటారు, మరి కొంతమంది ప్రభు బలి తీసుకుంటూ వెళ్ళిపోతాం అనుకుంటారు. ఇది కరెక్టేనా కాదా? అది ఎలా తెలుస్తుంది మనకి? ఎస్కటాలజీ అనే శాస్త్రం చదివితేనే మీకు తెలుస్తుంది. అదొక సబ్జెక్ట్ నేర్పిస్తాం. తర్వాత హమర్షియాలజీ, పాపం అంటే ఏమిటి మనకేం తెలుసు? సంఘంలో చర్చలో ఏం చెప్తారు? నువ్వు పాపం చేసావు, ఏడిస్తే క్షమాపణ అయిపోద్ది. ఎన్నిసార్లు పాపం చేసినా అన్నిసార్లు నువ్వు ఏడిస్తే క్షమాపణ అయిపోద్ది. నువ్వు పాపం చేసినా పర్వాలేదు, నువ్వు ప్రార్థన చేస్తే క్షమాపణ అయిపోద్ది. కానీ అవుతుందా? అవదా? అవ్వకపోతే ఏంటి పరిస్థితి? అవుతుందా? అవదా? ఎలా తెలుస్తుంది మనకి? ఆ సబ్జెక్ట్ చదివితేనే మనకు తెలుస్తుంది. అలాగే హెర్మన్యూటిక్స్. ఇప్పుడు వాక్యం మీరు బోధిస్తున్నారు, ఎవరో మీకు నచ్చిన బోధకుడు ఉంటారు. ఆ బోధకుడు చెప్పే బోధ మీరు నచ్చుతుంది కనుక అదే ప్రొసీజర్లో మీరు బోధిస్తూ ఉంటారు. ఆయన దగ్గర మీరు బోధించడం నేర్చుకుంటారు. మరి కొంతమంది చాలా మీటింగ్స్కి వెళ్తూ ఆ మీటింగుల్లో ఎవరో ప్రసంగాలు చేశారో ఆ ప్రసంగాలను రాసుకొని ఆ రెఫరెన్స్లు రాసుకొని చెప్పేస్తుంటారు. ఇది కాదు. మీకు మీరుగా బోధించాలి. మీకు ఆ జ్ఞానం దేవుడిచ్చారు కనుక మీకు మీరు ఎలా బోధించాలని మీరు తెలుసుకోవాలంటే హెర్మన్యూటిక్స్ అనే సబ్జెక్టు మీరు చదవాలి. అప్పుడు మీకు తెలుస్తుంది. అంటే బైబిల్ స్కూల్ మీకు ఏం చేస్తుంది? మీరు చేస్తున్న పనిని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో మీకు నేర్పిస్తుంది. బైబిల్ స్కూల్కి వెళ్ళని వారు పర్ఫెక్ట్గా చేయలేరు. వారు ఏది నేర్చుకుంటే అదే చేస్తారు. ఈ డిఫరెన్స్ మీరు బైబిల్ స్కూల్కి వెళ్ళి నేర్చుకున్న తర్వాత మీకు డిఫరెన్స్ అర్థమైపోద్ది. వెళ్ళకపోతే తెలియదు ఎప్పటికీ. ఓకే, ఈ రకంగా సబ్జెక్ట్స్ ఉంటాయి. ప్రకటన గ్రంథం ఒక సబ్జెక్ట్ నేర్పిస్తాము. చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. అవన్నీ మీరు వెబ్సైట్లో చూడవచ్చు, నేర్చుకోవచ్చు. వై ఎగ్జామినేషన్స్ ఇంపార్టెంట్ టు బైబిల్ స్టూడెంట్స్? పరీక్షలు చాలామంది స్టూడెంట్స్ నా దగ్గరికి వస్తారు. సార్ నేను క్లాసులు రమ్మంటే వస్తాను, కానీ పరీక్షలు రాయలేనండి, నాకు వల్ల కాదండి, రాయలేనండి అంటారు. పరీక్ష లేకుండా ఏమైనా ఉంటే చూడండి సార్, మీరు ఎంత ఫీజు కట్టమంటే అంత ఫీజు కడతాను, మీరు ఎంత డబ్బులు ఇవ్వమంటే అంత ఇస్తాను, కానీ పరీక్షలు మాత్రం నేను రాయలేనండి, నాకు పరీక్షలు పెట్టకండి. ఓకే, అసలు పరీక్ష అంటే ఏమిటి? ఇప్పుడు సంవత్సరం పొడుగున పిల్లలు చదువుతున్నారు కదండి, మీ పిల్లలు చదువుతున్నారు కదా, మరి మీ పిల్లలకి లాస్ట్న పరీక్షలు పెట్టకుండా నెక్స్ట్ క్లాస్కి పంపించారనుకోండి, మీరేమంటారు? ప్రమోట్ చేస్తారనుకోండి, మీరేమంటారు? అదే పరీక్షలు లేకపోతే ఎలా అండి? పరీక్షలు పెట్టాలి కదా. పరీక్షలు పెట్టకపోతే మార్కులు ఎలాగ వస్తాయి? వాడు ఏం చదివాడు ఏం లేదు ఎలా తెలుస్తుంది? మరి వాడు ఏదైనా ఉద్యోగానికి అప్లై చేయాలంటే మార్క్ లిస్ట్ ఉండాలి కదా. మరి మార్క్ లిస్ట్ లేకుండా ఏ జాబ్కి అప్లై చేస్తాడండి? అరే చదివానండి అంటే జాబ్ ఇచ్చేస్తారండి? 10th క్లాస్ చదివానండి అంటే ఇచ్చేస్తారా? డిగ్రీ చేశారంటే ఇచ్చేస్తారా? ఆ మార్క్ లిస్ట్ ఉండాలి కదా. మరి మార్క్ లిస్ట్ ఉండాలంటే పరీక్షలు పెట్టాలి కదా. పరీక్ష పెట్టినప్పుడు ఏంటి? పరీక్షలు ఎందుకు పెట్టాలి? ఆ స్టూడెంట్ సంవత్సరం పొడుగునా చదువుకుని చాలా చదివాడు, చాలా నేర్చుకున్నాడు. నేర్చుకున్నది ఎంత గుర్తున్నది అతనికి అనేది పరీక్షల ద్వారా తెలుస్తుంది.
అర్థమైందండి? ఇప్పుడు మీరు మీకు బైబిల్ స్కూల్ పరీక్ష పెడితే మీరు బైబిల్లో ఏమి నేర్చుకున్నారు, మీ బుర్రలో ఏముంది, మీ నాలెడ్జ్ ఎంత ఇంప్రూవ్ అయింది అనేది మీకు తెలుస్తుంది. ఎందుకంటే మీరు బయటికి వెళ్ళి ఒక చోట ఏదైనా ఒక అంశం మీరు మాట్లాడుతున్నప్పుడు, ఒక ప్రసంగం మీరు చేస్తున్నప్పుడు, అప్పుడు మీరు పుస్తకాలు చూసి చెప్పలేరు కదా. మీరు నిలబడి మాట్లాడాలంటే ఆ సబ్జెక్ట్ అంతా మీ నాలెడ్జ్లో ఉండాలి, మైండ్లో ఉండాలి. అది ఎంత ఉన్నది అనేది మీరు తెలుసుకోవడానికి ఎగ్జామ్ పెడతారు. సంవత్సరం పొడుగున సబ్జెక్టు మీరు నేర్చుకున్నది ఎంత మీ మైండ్లో ఉందనేది మీరు ఎగ్జామ్ రాస్తే మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే చాలా తక్కువ నాకు నేర్చుకున్నాను, నేను మరలా నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ మీకు కలుగుతుంది. అంటే మిమ్మల్ని ఇంకా ఎడ్యుకేట్ చేయడం కొరకు పరీక్షలు పెడతారు. మరి పరీక్షలు పెట్టొద్దంటే దానికి ఏమైనా అర్థం ఉందండి? ఎగ్జామ్స్ లేకుండా సబ్జెక్టు ఏమి నేర్చుకున్నాం ఏమి లేదో మనకైనా తెలుస్తుందా? మనం నేర్పించిన మాస్టరే తెలుస్తుందా? కానీ ఎగ్జామ్స్ ఈజ్ మస్ట్. ఓకే, ఇక ఆట సిరంపూర్ ఎఫిలియేషన్స్ ఉన్నాయా బైబిల్ కాలేజీలకి అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆట అంటే ఏమిటి, సిరంపూర్ అంటే ఏమిటి, అసలు ఎఫిలియేషన్ అంటే ఏమిటి? సింపుల్గా మీకు చెప్తాను. ఆట అంటే ఏమిటి? ఆసియన్ థియోలాజికల్ అసోసియేషన్. ఆసియన్ థియోలాజికల్ అసోసియేషన్. అసోసియేషన్ అంటే ఏమిటంటే ఒక 7 కలిసి ఒక అసోసియేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. మీ చర్చెస్లో ఇప్పుడు సొసైటీస్గా, అసోసియేషన్స్గా చర్చ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కదా. అంటే కొంతమంది కలిసి కొన్ని బైలాస్ రాసుకొని దానికి అనుగుణంగా వారు అసోసియేషన్ ఫామ్ చేసుకుంటారు. ఓకే, థియోలాజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి గవర్నమెంటు మీకు ఏమీ చెప్పదు. ఎందుకంటే గవర్నమెంట్కి థియోలాజికల్ సంబంధించిన ఎడ్యుకేషను ఉండదు. కనుక కొంతమంది క్రైస్తవ పెద్దలు కలిపి, విద్యావంతులైన పెద్దలు కలిపి ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకుంటారు. ఆ అసోసియేషన్లో మీకు నచ్చితే మీరు మెంబర్ అవ్వచ్చు. వాళ్ళ సిలబస్, వాళ్ళ సబ్జెక్ట్స్ మీరు నేర్చుకోవచ్చు. అలాగే సిరంపూర్ అసోసియేషన్ వాళ్ళ ఎఫిలియేషన్లో మీరు జాయిన్ అయితే వారి సిలబస్, వారి సబ్జెక్ట్స్ మీకు ఇస్తారు. ఇది అవసరమైతే మీరు తీసుకుంటారు. మా జీసస్ బైబిల్ కాలేజ్, మా స్నేహాబ్ది థియలాజికల్ ఓపెన్ యూనివర్సిటీ అటానమస్ కాలేజ్, అటానమస్ యూనివర్సిటీ. నేను దేవుడు నాకు ఇచ్చిన మహాకృపను బట్టి నేను మరొకరి దగ్గరికి వెళ్ళి సబ్జెక్ట్స్ తెచ్చి మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే దేవుడు నాకు నాలెడ్జ్ ఇచ్చారు. కనుక ఏ సబ్జెక్ట్స్ పెట్టాలి, ఏ సబ్జెక్ట్స్ నేర్పించాలి అనేది నాకు దేవుడు జ్ఞానం ఇచ్చారు. ఇది లేనప్పుడు నేను మరొకరి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర ఎఫిలియేషన్ తెచ్చుకొని, వారి సబ్జెక్ట్స్ దగ్గర తెచ్చుకొని నేను ఒక టీచర్గా పనిచేస్తాను. కానీ నేను టీచర్ని కాదు, ఐఎమ్ ఏ ప్రొఫెసర్. ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ జీసస్ బైబిల్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ. ఎందుకు నేను ఫౌండ్ చేయగలిగాను? దేవుడు ఆ జ్ఞానం నాకు ఇచ్చారు. కనుక నేను మరొకరి దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఒకవేళ అలా అవసరం ఉంటే వాళ్ళు తెచ్చుకుంటారు. ఓకే, అంతవరకే ఈ అఫిలియేషన్స్ వల్ల ఉపయోగం మీకు, అంతకుమించి ఇంకేముండదు. మీరు పాస్టర్గా పనిచేయాలంటే ఈ ఆటా అఫిలియేషన్ ఉన్న కాలేజీలో మీరు చేశారనుకోండి, ఆ ఆటా అఫిలియేషన్ ఉన్న కాలేజీ యాక్సెప్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళు మీకు యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే చేయరు. ఇప్పుడు నేను ఆటాలో చదివాను అనుకుందాం, ఆటా ఎఫిలియేషన్ ఉన్న కాలేజీలో చదివాను అనుకుందాం. నేను మరొక చోటుకి వెళ్ళి కాలేజ్ జాయిన్ అవుదాం అనుకున్నాను. వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎందుకంటే ఇవేవి గవర్నమెంట్ కాదు. చాలామంది పాపం తెలియక బైబిల్ కాలేజీ రిజిస్టర్ అయితే ఏదో గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ అన్నట్టుగా మాట్లాడుతుంటారు. గవర్నమెంట్ బైబిల్ కాలేజీల గురించి మాట్లాడదు, ఈ అఫిలియేషన్స్ గురించి మాట్లాడదు. ఇవన్నీ కూడా మన డయాసిస్లు, క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేసుకొని వారు చేసే కార్యక్రమాలే కానీ గవర్నమెంట్ చేయదు. గవర్నమెంట్ ఇందులో కలుగు చేసుకోదు. కనుక ఏ బైబిల్ కాలేజీ గవర్నమెంట్ కాలేజీ కాదు. ఈ ఆటా, సిరంపూర్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ కాదు. చాలామంది అలా చెప్పి మోసం చేసి సర్టిఫికెట్లు అమ్మేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇది ఆటా అఫిలియేషను అని చెప్తే డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు. ఈ సిరంపూర్ అఫిలియేషన్ అని చెప్తే డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు. డబ్బులు చేసుకోవడానికి మోసగాళ్ళు ఈ పేర్లు వాడుకుంటున్నారు తప్ప
దానివల్ల మీకు ప్రత్యేకించి ఏదీ లేదు. ఒక ఇంటర్వ్యూకి మీరు వెళ్ళారనుకోండి, అక్కడ మీకున్న స్కిల్ని బట్టి మీకు జాబ్ ఇస్తారు కానీ మీ సర్టిఫికెట్ని బట్టి ఎవరు సర్టిఫికేట్ చూస్తారు అంతే. ఓకే అంటే ఒక ఉన్నదా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళారనుకోండి, ఓకే చూస్తారు, మీరు ఎంఎస్సి కంప్యూటర్స్ ఏం చేశారనేది చూస్తారు, రైట్, ఆ పక్కన పెడతారు. ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తారు. మరి సర్టిఫికెట్ ఆల్రెడీ ఉంది కదా, మీరు పాస్ అయిపోయినట్టు మళ్ళీ ఇంటర్వ్యూ ఎందుకు అంటే సర్టిఫికెట్ ఓకే, కానీ మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నదనేది ఇంటర్వ్యూ ద్వారా చూస్తారు. ఆ ఇంటర్వ్యూలో మీరు ఫెయిల్ అయ్యారు అనుకోండి, ఎవరి మీద కేసు వేస్తారు? నేను సర్టిఫికేట్ ఇచ్చాను, పాస్ అయ్యాను, నాకు జాబ్ ఇవ్వలేదు చెప్పి ఎవరి మీదైనా మీరు కేసు వేయగలరా? ఓకేనండి. అలానే మీరు ఆటా ఎఫిలియేషన్ చదివినా, లేకపోతే సిరంపూర్ ఎఫిలియేషన్ చదివినా, లేకపోతే ఇంటర్నేషనల్ ఎఫిలియేషన్ తెచ్చుకున్నా, దాన్ని బట్టి మీకు ఎవరు టీచింగ్ ఇవ్వరు, జాబ్ ఇవ్వరు, పాస్టర్గా ఇవ్వరు. మీరు నిలబడి ప్రసంగం చేయాలి. అయితే మీరు ఒక బైబిల్ టీచర్గా మీరు ఉండాలంటే మీరు ఒక క్లాస్ చెప్పాలి, థియాలజీ చెప్పాలి. మీరు చెప్పిన తర్వాత మీరు చెప్పినది సరిగా ఉంటే అప్పుడు మీకు ఆ పోస్ట్ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. కానీ ఆటో అఫిలియేషన్ ఉన్నదంటే దాని మాత్రం ఎవరు జాబ్ ఇవ్వరు కదా. సిరంపూర్ దాన్ని బట్టి ఎవరు మనకి ఇవ్వరు కదండి. అందుకే నేను మీకు చెప్తున్నది ఏమిటంటే, ఈ ఆటా అని సిరంపూర్ అని చాలామంది వ్యాపారం చేసుకోవడానికి వీటిని ఉపయోగించుకుని అనేక మంది సేవకులను మోసం చేస్తున్నారు. మీరు మోసపోకండి. మీకు నాలెడ్జ్ ఉంటేనే మీరు ఒక ప్రసంగమైనా నిలబడి చేయగలరు, ఒక క్లాస్ అయినా నిలబడి చెప్పగలరు, మీకు విలువ ఉంటుంది. మీ నాలెడ్జ్ని బట్టి మిమ్మల్ని ఎవరైనా గౌరవిస్తారు కానీ మీ సర్టిఫికేట్ని బట్టి మిమ్మల్ని గౌరవించరు. ఆటా అయినా, సిరంపూర్ అయినా, జీసస్ బైబిల్ కాలేజ్ అయినా, యూనివర్సిటీ అయినా అన్నీ ఒకటే, ఏమీ తేడా ఉండదు. అక్కడ మీరు ఎంత సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారో, నా దగ్గర ఎంత సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారో అది మాత్రమే మీరు చూసుకోండి. సబ్జెక్టు నేర్చుకునే దగ్గరకు మాత్రం మీరు వెళ్ళండి, అంతే తప్ప ఎఫిలియేషన్లు ఇవన్నీ మీకు దేనికి ఉపయోగపడవు. అవి కేవలము చెప్పుకోవడానికి, చూపించుకోవడానికి మాత్రం ఉపయోగపడతాయి. సర్టిఫికేట్ గోడకు తగిలించుకోవడానికి మాత్రం ఉపయోగపడతాయి, కానీ సర్టిఫికేట్ మాట్లాడదు కదా, మీరు మాట్లాడాలి. కనుక మీరు నాలెడ్జ్ నేర్చుకోవడం కొరకు బైబిల్ కాలేజ్ చదవండి. ఓకే, వై జీసస్ బైబిల్ కాలేజ్? జీసస్ బైబిల్ కాలేజ్ ఎందుకు చదవాలి? ఈ బైబిల్ కాలేజీ ద్వారా ప్రపంచంలో ఉన్న అత్యున్నతమైన జ్ఞానాన్ని నేను మీకు ఇస్తున్నాను. నేను నిరంతరము చదువుతూనే ఉంటాను, నిరంతరం బోధిస్తూనే ఉంటాను. బహుశా చాలామంది దృష్టిలో నాది ఒక చిన్న బైబిల్ కాలేజ్ అనుకోవచ్చు, చిన్న యూనివర్సిటీ అనుకోవచ్చు. అది కేవలము అపోహ మాత్రమే. స్టాండర్డ్ ఎడ్యుకేషన్ నేను ఇస్తున్నాను. నాది ఏ డినామినేషన్కి సంబంధము లేని బైబిల్ కాలేజ్. అందువల్ల హోల్ బైబిల్ నేను మీకు తెలియజేస్తాను, కంప్లీట్ నాలెడ్జ్ మీకు ఇస్తాను. కేవలం బైబిల్ మాత్రమే కాదు, బైబిల్కి రిలేటెడ్గా ఉన్న గ్రంథాలన్నీ మీకు ఇస్తాను. కంటెంపరీ ఎడ్యుకేషన్ అంతా కూడా నేను మీకు ఇస్తాను. దేవుని మహాకృప చేత నేను చాలా చదువుకోగలిగాను, ఆ జ్ఞానం అంతా నేను మీకు ఇస్తాను. అందువల్ల జీసస్ బైబిల్ కాలేజ్ అనేది ఏ బైబిల్ కాలేజీకి తక్కువ కాదు, ఎందులోనూ తక్కువ కాదు. ఈ విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఈరోజు ఈ సబ్జెక్ట్ క్లాస్ నేను ముగిస్తున్నాను. ఎందుకు బైబిల్ కాలేజ్ చదవాలనేది మీకు చాలా వరకు తెలియజేసాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలంటే మీరు నాకు మెసేజ్ పెట్టండి, లేక నాకు ఫోన్ చేసి మాట్లాడచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మారు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని కృప పరిశుద్ధులైన వారందరికీ, యథార్థపరులైన వారందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.